పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సరే చూడండి, నేను చదువుతున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నాకు, మాకు అందరికీ స్పష్టంగా, తేటగా, అర్థమయ్యే రీతిగా మాకు అందించండి, మాకు బోధించండి. ఆధ్యాత్మిక ఆహారమైన ఈ వాక్యమును తృప్తిగా మాకు భుజింపచేయండి అయా. తిని అరిగించుకోవడానికి కూడా సహాయం చేయండి. తద్వారా బలము నొంది నీ కొరకు బలముగా నిలబడి ఘనమైన నీ పని చేసి నిన్ను మహింపరచడానికి కూడా కృప దయచేయండి దేవా. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడి ఏ చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రపులు, వశీకరణ కోడ శక్తి నీకేమున్నా, దుష్టుడు వాడి దూతలున్నా, నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వీటి నుండి ప్రభావం ఏసునామములో బంధిస్తున్నాం. నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. ఇప్పుడే అక్కడ ఏసునామములో వీటి ప్రభావం లయమైపోను గాక. దేవా కనికరించండి అయ్యా, కనికరించండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న వీటన్నిటిని ఏసునామములో బంధిస్తున్నాం. నా చుట్టూరు, మా చుట్టూరు ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీవిస్తున్న అందరి చుట్టూ నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను చుట్టూ కావాలి. దేవదూతల అగ్నివాడి రథం సాయం చుట్టూ కావాలి. కొంచెం నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టు. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే ఉండు అయా. జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావాలిగుండు. నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను కూడా జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావాలిగుంచు. నాతో మాతో మీరు ఉండండి ప్రభువా. మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్న, నీ కృప మీద ఆధారపడి నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమంలో క్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి ఇంకొన్ని గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మ అగ్నిలో నన్ను పుట్టడం శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకొన్ని గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప చేత అయ్యా నన్ను, మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. నీ ఆత్మతో నింపి, నీ ఆత్మ ద్వారా నిలబెట్టండి. మాతో ముచ్చటించండి అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. మత్తయి 10:1 8-9 దేవా 20 ప్రకారం నీ కృపను. యెషయా 51:16 ప్రకారం నీ కృపను. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను ఆగవచ్చు. ఇర్మియా 1:9-10-18-19 నీ కృపను ఆగవచ్చు అయ్యా. మీరే చూడండి, బోధించి మనం బలపరచమని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని కూడా మాకు దయచి, దిద్దుబాటు మనసును మాకు దయచి, నేర్చుకునే శుభగుణ లక్షణమును మాకు దయచి, నిత్యత్వము చేరు పర్యంత నిత్య నిపాసన శిష్యరికము చేసి శిష్యులైన సేవకు గణము సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగాంతుల వరకు వెళ్ళి అయా చేసి సంపూర్ణ సిద్ధి పొంది అందరిని సంపూర్ణ చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఆ రోజు వారికి మాకు నువ్వు నిర్ణయించిన బలా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకు నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే ధన్యత కలుగునట్లుగా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచు దేవా. నీవు తోడు నడిపించి సహాయం చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని
అయ్యా నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చేరి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటూ నీ చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఒక విలువైన మాట ఉంది. ఏంటంటే, నిలకడగా ఉండుము, ఇచ్చట నా పని కచ్చల యొద్ద. వాస్తవికంగా చరిత్ర మనకు తెలుసు. ఎవరు ఈమె అంటే రూతు. ఎవరు రూతు? ఎవరు? ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఏ వంశానికి సంబంధించిన ఆమె అంటే మోయాబీరాలు. మోయాబీరాలు అంటే వాస్తవానికి శపింపబడిన సంతానం. అంటే లోతు కుమార్తెలిద్దరూ లోతుతో పొరపాటు చేసినప్పుడు ఆ ఇద్దరు కూతుర్లో ఒక ఆమె ద్వారా ఒక ఆమెకు కలిగిన సంతానమే మోయాబీలు. అంటే శపించబడ్డవాళ్ళు. వీళ్ళు ఒక తరము దేవుని ఆలయం కాడికి వెళ్ళాలంటే ఇంచుమించుగా 10 తరాలు లేదంటే 10 సంవత్సరాలు అలా వేచి ఉండాలి. ఆ తర్వాతనే యెరూషలేము దేవాలయానికి. అంటే వాళ్ళు అసలు రావడానికి లేదు, శపించబడ్డవాళ్ళు అనమాట. అయితే దేవుడు ఏం చేశాడంటే, స్వాస్థ్యాలు పంచే కాడికి వచ్చేసరికి లోతుతో పొరపాటు చేసిన లోతు ఇద్దరు కూతుర్లు కడుపును పుట్టిన వాళ్ళకు కూడా స్వాస్థ్యాలు పంచాడు దేవుడు. అంటే పరలోకంలో కనాను దేశంలో స్వాస్థ్యాలు పంచాడు దేవుడు. ఈరోజు దాని అర్థం ఏంటంటే, పరలోకంలో కూడా వాళ్ళకు స్థానాన్ని కల్పించాడు. ఏంది పరలోకంలో? ఈ చరిత్ర ఎప్పుడుదంటే ఆది కాండంలో ఉన్నప్పుడు చరిత్ర. ఆ తర్వాత నిర్గమకాండం కాడికి వచ్చేసరికి కనాను దేశంలో యెహోషువ ద్వారా ఎవరికొరు స్వాస్థ్యాలు పంచిపెట్టబడ్డాయి. మోషే ద్వారా యెహోషువ బోధించబడ్డాడు. మోషేకి యెహోవా దేవుడు బోధించాడు. ఇలా ఆ కనాను దేశంలో ఈ అంచులో ఉత్తరం వైపు ఈ గోత్రికులు ఉండాలా, దక్షిణ వైపు ఈ గోత్రికులు ఉండాలి, పడమర వైపు తూర్పు వైపు ఇలా ఈ గోత్రికులు, ఈ గోత్రానికి సంబంధించిన పలానా కుటుంబీకులకి ఇదిగో ఇంతవటికి ఈ హద్దు, వాళ్ళని ఆనుకొని వీళ్ళు ఇలా అని చెప్పని ఆ కనాను దేశాన్ని, పాలు చేనులు ప్రవహించిన ఆ కనాను దేశాన్ని దేవుడే మోషేకి చెప్పాడు, భాగాలు ఇలా ఏ అబ్బాయి అని. అయితే మోషే కాలము మార్గం మధ్యలోకి వెళ్ళంగానే ఓ టైం రాగానే దేవుడు ఏమన్నాడంటే, అతను చేసిన మన కన్నులకి ఏమో చిన్న పొరపాటు అనుకుంటుంది. అంతకుముందు ఏమో ఆయన బండను కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చినాయి. ఆ లాస్ట్ టైం ఏమంది, బండతో మాట్లాడమంటే ఆయన పెదవులతో కాని మాట పలికనని కీర్తనాకారుడు రాశాడు. ఏ మాట అంటే ద్రోహులారా. అంటే ద్రోహులారా అంటే తన సహోదరుని చూసి ద్రోహుడా అంటే మరణశిక్షకు పాత్రుడని అర్థం. అక్షరాల మోషే జీవితంలో దాన్ని నెరవేర్చాడు దేవుడు. ఇక నువ్వు పనికిరావులే కానీ ఈ సర్వ సమాజం ఎదుట నా ఆత్మ నువ్వు ఘనపరచలేదు కాబట్టి మోషే ఆ కొండెక్కి చచ్చిపోవాలి. ఆ కొండెక్కు ముందు నీకు కనాను దేశం అంతా చూస్తావు కానీ పోవు. ఆ కొండెక్కి చచ్చిపోండి. సరే ప్రభు. మోషే గురించి ఏం చెప్పాడు దేవుడు? భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి వెళ్ళా నాకు ఇష్టమైన వాడు, సాత్వికుడు, అసలు మోషేతో ఒక స్నేహితులాగా ముఖాముఖిగా మాట్లాడతా, దర్శన రీతిగా నేను మాట్లాడతా అని సాక్ష్యం ఇచ్చి ఆయన ద్వారా ఎన్నో ఘనకార్యాలు జరిగించి చివరికి రాయికాడ మాట్లాడమంటే మాట్లాడాల. ద్రోహులారా అని వాళ్ళని ఒక మాట తోలనాడినందుకు ఇక ఆగిపోండి. కాదు మోషే, ఇజ్రాయెల్ ప్రజలు ఏంది ఒక మాటతో తెగిపోయింది. ఇక కొండెక్కాడు. సరే ప్రభు అని ఇంకేం మాట్లాడాల. కొండెక్కగానే కనాను దేశం ఈ అంచు నుంచి ఆ అంచు వరకు స్పష్టంగా మొత్తం చూపించాడు మోషేకి. ఇక ఇక్కడ చచ్చిపోయింటే సరే ప్రభు అని చచ్చిపోయాడు. యేసయ్యతో
అట్లుంటుంది వ్యవహారం. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చే కొద్దీ ఏంది చాలా జాగ్రత్తగా, మనకు కృప కనికరం ఉంది కాబట్టి బతికిపోతున్నాం. ఆ కారుణ్యం తపనతో అల్లాడుతుంది కాబట్టి బతికిపోతున్నాం. లేకపోతే మనల్ని కూడా ఒకళ్ళు చిన్నగా సంచులు వేసుకునేవాడు ఆయన. ఏంది అంత కోపం. యేసయ్య గురించి ఏం మాట్లాడంటే ఆయన దినదినము కోపపడు దేవుడు అని ఉంది కీర్తనలో. దినదినము కోపపడు దేవుడు. వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. నువ్వు వాక్యంలో ఏంది అంత కోపం ఉన్న ఆయన మోషేని ఆగిపోమంటే ఆగిపోయాడు. మోషే సరెండర్ అయిపోయాడు. ఆ తర్వాత మరి నన్ను రమ్మంటున్నావు, బాగానే ఉంది, కాపర్లేని గొర్రెలు అవుతారు కదా వీళ్ళ సంగతి ఏంటంటే నీ పక్కనే ఉండు నూనె కుమారుడైన యెహోషువ ఎంత నమ్మకస్తుడంటే 40 రోజులు సీనాయి పర్వతం మీద పోయిండు మోషే. ఇక్కడ కనిపెట్టుకొని ఉండే ఇక అంతే, ఎటు పోవాలా. వాళ్ళన్న అక్క దారి తప్పారు కానీ యెహోషువ దారి తప్పల, కనిపెట్టుకొని ఉండటం. అట్లా 2 సార్లు కింద కొండ అంచును కాసుకొని ఉండవు. నా ఏలినవాడు దిగి వస్తాడు, ఆయనతో కలిసి మాట్లాడుతున్నాడు. వాళ్ళమేమో ఎక్కడో దూరం ఉంది, సీనాయి పర్వతం ఎక్కడ ఉంది. ఆ చుట్టూ దేవుడు ముందే చెప్పాడు, ఆ పర్వతానికి పశువు తగిలిన మనిషి తగిలిన చచ్చిపోతాడు, వాడు మొత్తపడితే చచ్చిపోతాడు అంతే. అనగా ఆ ఉరుములు మెరుపులు ఆ పొగలేగటం ఇవన్నీ చూసి ఇజ్రాయేల్ పెద్దలు 70 మంది వామ్మో ఆ దేవుని స్వరం విని మేము బతుకున్నాం అంటే ఇక గ్రేటు. పోచను ఒక్కడే పోచాలి అన్నట్టుగా, పోచను ఒక్కడే పోచావు మేము సేఫ్ అన్నట్టుగా, మోషే నువ్వు పోయి దేవునితో మాట్లాడి ఆయన నీకేం జీవిస్తే అది మాకు చెప్పు, నువ్వు చెప్పింది మేము అక్షరాలు నెరవేర్చాం. మేము కూడా పొరపాటును కూడా రాం. దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఆ 70 మంది పెద్దలను కూడా తీసుకొని రా నా దగ్గరికి. 70 మంది పెద్దలను కూడా తీసుకొని రమ్మంటే వీళ్ళు ఎంత తెలియగలవాళ్ళు అంటే ఆ ఉరుములు మెరుపులు అవన్నీ చూసి ఆ పొగలేవటం చూసి వచ్చేవాడు ఒక్కడు పోతారు రాబాయ్ మనం సేఫ్. ఏంది చచ్చిపోతే వాడే పోచడు. అవసరమైతే ఆ టయానికి ఇటు అహరోను ఉండగా వాడేదని తేడా పెడుతుంది. ఆ పిల్ల మిరియాం ఉందిగా, మనకి ఎవడో ఒకడు ఉండడు రా నాయకుడు, పోతే వాడే పోతాడని చెప్పని మోషే నువ్వు మాట్లాడు, ఏంది నువ్వు మాట్లాడు, ఆయన ఏం చెప్పాడు అది మాకు చెప్పు. అమ్మో ఆయన మాటిని మేము బతికమంటే ఇంకా అసలు ఎంత గడగడ వణుకుతా ఆ మాట చెప్పగానే దేవుడు అండు వాళ్ళని వదిలేసే, అయితే ఒక మాట చెప్పు, ఈ కొండ చుట్టూరు ఎవడు ఆ కొండను అటు టచ్ చేయడానికి లేదు, ఏ పశువు వచ్చి కూడా అట్లా మేయటానికి లేదు, దాని విషయంలో జాగ్రత్తగా ఉండమను, నువ్వు వచ్చే మోషే అని. అట్లా 2 సార్లు వెళ్ళిపోయాడు. 2 సార్లు కూడా యెహోషువ అక్కడ కొండ అంచులో ఆ అంచులో కనిపెట్టుకొని ఉండయా నా యజమానుడు పోయాడని. అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నా ఆత్మను పొందుకున్నవాడు యెహోషువ, నీలో ఘనత కొంచెం అతని మీద ఉండనట్లుగా చేతులుంచి అతని మీద, నీ తర్వాత కాపురి అతనే, ఈ సమాజం మొత్తాన్ని నడిపించేది అతనే. అట్లా ఆ సమాజం మొత్తానికి నాయకుడై అప్పుడు మోషే బోధించాడు యెహోషువకి. ఆ బోధించిన మాటలు దేవుడు కూడా బోధించిన సంగతులన్నిటిని మనసులో భద్రం చేసుకొని ఎవరికి వారికి స్వాస్థ్యాలకు పనిచేశాడు. ఎందుకు ఇంత మ్యాటర్ దేవుడు గుర్తు చేస్తున్నాడంటే మోయాబీలు శపించబడ్డవాడు, కానీ దేవుడు పరలోక ప్రవేశాన్ని కలిగించాడు. అంటే కనాను దేశంలో వాళ్ళకు స్వాస్థ్యాలు ఇచ్చాడు. స్వాస్థ్యం అంటే పరలోకంలో పితరుల స్వాస్థ్యం ఇచ్చాడు. పితరుల స్వాస్థ్యం అంటే సమాధుల తోట. ఏంది ఉండటానికి కూడా స్వాస్థ్యం ఇచ్చాడంటే ఇక్కడ భూమి మీద కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడంటే ఆధ్యాత్మిక అర్థంలో పరలోకంలో స్థానం ఇచ్చాడని అర్థం. ముందుగానే భవిష్యత్ ప్రణాళిక ఆయన ముందుగా అక్కడ వారి పెద్దలకు మాట ఇచ్చాడు. కాలంలోకి నడిచిన తర్వాత ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ? యెహోషువని కాదు, నయోమిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. డైరెక్ట్గా ఎక్కడి నుంచి వచ్చాడంటే అక్కడ స్వాస్థ్యాలు ఇచ్చి డైరెక్ట్గా వీళ్ళని ఎలాగైనా ఈ శాపం నుంచి బయటకు తెచ్చుకోవాలని చెప్పని డైరెక్ట్గా నయోమిని టచ్ చేశాడు. నయోమి ఏం చేసింది, ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ బతకడం కష్టంరా బాబు అని చెప్పని మోయాబు దేశానికి పోయింది. ఆడకపోయి అక్కడున్న పిల్లలు చక్కన పిల్లల్ని ఇద్దరు చేసింది, ఇద్దరు కొడుకులకి. వాళ్ళు ఏం చేశారు, చివరికి టపా కట్టారు ముగ్గురు. భర్త పోయిండా, 2 కొడుకులు పోయా. ఇప్పుడు
ఇక ఎట్లా ఉన్నారంటే లోకంలో చెప్పినట్టుగా మొండి మోకాలు ముఖం చూసుకోకూడదు అత్తా గోడలు అన్నట్టుగా వీళ్ళు అట్లా తయారయ్యారు ముగ్గురు. అయితే ఇక్కడ ఆ కీడులో నుంచి కూడా దేవుడు భవిష్యత్ ప్రణాళికలో చెప్పబడిన మాటని ఇక్కడ నెరవేరుస్తున్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. లేఖనాన్ని ధ్యానించినప్పుడు ఈ సంగతి బయటకు వస్తుంది. లోతు కడుపున అంటే లోతు ద్వారా వచ్చినటువంటి ఆ ఇద్దరు ఆడపిల్లలు చేసిన పొరపాటు వల్ల వచ్చిన శపితమైన సంతానము స్వాస్థ్యాలు పంచి ఇచ్చాడు. కొంచెం కాలం ముందుకు వచ్చిన తర్వాత ఆదికాండం నుంచి నిర్గమాకాండానికి టైం ఉంది కదా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడైనా స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏకంగా నయోమిని కదిలిచ్చి మోయాబుకు వచ్చి ఇజ్రాయేల్ యొక్క పిల్లలకు భార్యలుగా వాళ్ళని మారిస్తే మొదట ఆమె ఎవరు? ఓర్పాయనా? ఆమె ఏ ముద్దులు పెట్టిందో అబ్బా దొరికింది అవకాశం నేను పోవటానికి, స్వతంత్రంగా నేను బ్రతకటానికి నాకు అవకాశం దొరికిందని చెప్పాను. అనేకమైన ముద్దులు పెట్టిపోయింది ఆ తల్లి. రూచమ్మ మాత్రం అసలు నువ్వు నా వెనకాల రావద్దన్న మాట రాకూడదు అత్త, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఆడుంటే ఆడుంటా, నువ్వు ఆడ మరణిస్తే నిన్ను ఆడ బాతి పెడతారు, అక్కడ నన్ను బాతి పెట్టను, రావద్దని మాత్రాన మాకు ఇదిగో నీకు నాకు మధ్యలో దేవుడే ఉత్తరవాది, నీ ఎడబాటు కనుక వస్తే మరణమే అదే జరగాల, అది తప్పునిచ్చి ఇక నిన్ను వదిలిపెట్టను నేనని గట్టిగా పట్టుకోండి. ఆ మాట ఆ నోట చివరికి చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకును బేదలో ఇక కటిక బేదలు అన్న వారందరికీ మేలు చేసేవాడైన బోయాజుకు చెవిని పడది. బోయాజు చెవిని పడ్డ ప్రశాంతంగానే ఉన్నాడు. వస్తుంది కదా, కనబడినప్పుడు ఆ అమ్మాయి విషయంలో మాట్లాడొచ్చులేదు. కానీ నయోమి అమ్మ చెప్పింది, ఆ రూతుకు ఒక మనసు కలిగింది, మరి మన ఇద్దరికి పోషణ కావాలి కదా, ఈ ఊళ్ళో ఏ పొలానికి పొమ్మంటావు, ఎవలు కోసే కాలం కదా ఇప్పుడు, గోధుమలు ఎవలు అన్నీ పంట కోసే కాలం కదా, ఏ పొలంలో పొమ్మంటావు నీకు బాగా తెలుసు, ఎక్కడ నేను సేఫ్గా ఉంటాను, ఎక్కడికి పొమ్మంటావు అంటే ఫలానా చోట ఉండ బోయాజు చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మేలు చేసేవాడని ఆమె చెప్పింది సాక్ష్యం. ఏంది ఆ పొలంలో పో, నీకేమి కాదు, సరేనా అత్త అని చెప్పని పోయి వాళ్ళు పనులు గడుతూ ఉంటే పరిగెడతారుగా. చిన్నప్పుడు నేను కూడా ఏరా పొలంలో పడి కంకులు ఏరి మానిక ఒడ్లు గాంగలు పోయి కొట్లో పోయించండి. ఆ మానిక ఒడ్లకి 10 రూపాయలు ఏమి ఇచ్చేవాడు. అప్పుడు కేజీ 9 రూపాయలు బియ్యం. మానిక ఒడ్లకి ఏం చేసేవాళ్ళు అంటే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 10 రూపాయలు తీసుకుని సంతోషంగా పొలం మీద పడేవాళ్ళు, ఎవరేమనేవాళ్ళు కాదనమాట. అట్లనే ఇక్కడ రూచమ్మ ఆ యవల చేలు ఆ గోధుమ వెన్నులు అవన్నీ ఏరుకుంటుంది, పరిగేరుకుంటుంటే బోయాజు చూసి అంటాడు, నువ్వు ఏ పొలానికి పోమాక, ఈ పొలంలోనే ఉండ, నువ్వు ఎక్కడికి పోమాక, నువ్వు ఇక్కడే ఉండని చెప్పాను. అది కూడా నిలకడగా ఉండాలి. మన చుట్టూ ఎన్నో గలిబిలి సందర్భాలు ఉంటాయి. సైతానుగాడు తీసుకొచ్చి పెట్టే కొన్ని ఉంటే దేవుడు కూడా కొన్ని విషయాల్లో మనల్ని పరీక్షించుకుంటాడు. దేవుడు కూడా నీకు గతంలో చెప్పాను, ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన భార్య, ఆయన బ్రాహ్మణ వంశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన భార్య ఏసైని నమ్ముకున్నాడని అన్నీ పెట్టే బేడ మొత్తం సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రభు ఉండి పోయి నీ భార్యను తెచ్చుకోపా, నన్ను వద్దని పోతుంది ప్రభు అని. భార్యను తెచ్చుకోమంటాం కదా, క్షమించండి ఇక్కడ తప్పు చెబుతున్నాను, ఆమె నువ్వు నాకు అవసరం లేదు పో అని చెప్పండి, నువ్వు కూడా నాకు అవసరం లేదని శావుకు అని చెప్పని బైబిల్ పడుకొని పోతుంటే దేవుడు మాట్లాడి బస్సు ఎక్కబోతుండు వాళ్ళ ఊళ్ళో. దేవుడు మాట్లాడి ఆగు, పోయి నీ భార్య దగ్గర ఉండిపోయాను. కాదు ప్రభు, ఆ అమ్మాయి మాట వింటలేదు, నిన్ను కూడా దూషిస్తుంది, నాకు వద్దు అని చెప్పాను అంటుంది, నువ్వు అవసరం లేదు నాకు అంటుంది, ఎటజాల ప్రభు అంటే అయినా సరే నువ్వు ఆ అమ్మాయితోనే ఉండు. ఆయన బ్రతికినంత కాలం ఆ భార్య వ్యతిరేకిస్తూనే ఉంది. ఆయన మాత్రం రేడియో ప్రసంగికుడుగాను
చరిత్రకి ఎక్కిన భక్తుడిగా మారిపోయాడు. ఆ మాత్రం అంతే ఉంది. ఇప్పుడు ఆయన చేసిన సేవ సంఘం ఆడుంది ఆ ఒళ్ళూళ్ళో. చిలకలూరిపేట పోయే దారిలోనే గోవినపూడే, ఏ ఊరు అది, అదే గోవిందపురమేగా. అక్కడ మందిరం ఉంది. ఆయన నిలబడి బలిపీఠం మందిరం అన్నీ ఆడున్నాయి. దేవుడు పెట్టే పరీక్ష ఇది. ఉంటాడా పోతాడా అని చెప్పాను. అయినా ఆమె అయితే అంతే ఉంది, కానీ ఈయన మాత్రం ప్రపంచ చరిత్ర చెప్పుకునేలాగా, ప్రపంచం మొత్తం కదలగల. ఇప్పుడు నేను ఇక్కడ ప్రసంగంలో వాడాను ఆయన్ని, ఒక ఉపమానం చెప్పాను. ఇక ఎన్ని చోట్ల ఎన్ని బలిపీఠాల మీద నిలబడి ఎంతమంది ఆయోజనలు ఆయన గురించి ఘనంగా చెబుతున్నారు. ఆమె మాత్రం అంతే. ఇప్పుడు ఆమె కూడా తృణీకరించబడుతూనే ఉందిగా. దేవుడు పెట్టిన పరీక్ష ఇది. ఏంది? యోబు చరిత్ర చూడు. ఎందుకు నువ్వు ఇక చచ్చిపో, దేవుడే లేదు ఏం లేదు, దేవుని చూసి మరణించు అంది. ఆమెను చరిత్ర చెప్పుకుంటుంది, ఇది సైతాను గడేసిన ఎత్తుగడ. కానీ యోబు మాత్రం నిలకడగానే ఉన్నాడు. అప్పుడప్పుడు తొందరపడి తన పరిస్థితిని తొంగి చూసుకున్నప్పుడు, అసలు నేను బ్రతికిన ఆ దినం ఉండకపోతే బాగుండు, నేను గర్భం దాల్చానన్న సంగతి అందరికీ తెలిసిన ఆ సూర్యుడు చూడకముందే అది రాలిపోయి ఉంటే బాగుండు, నేను జన్మించిన ఆ రోజు శపించబడాలని ఇట్లా అనుకున్నాడు. తర్వాత అట్లా అనుకున్న దేవుని పాదాలు పట్టుకునే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఉంటుంది ఇది అనుభవం. ఎందుకు నాకు ఇది అని చెప్పని మళ్ళీ పోయిన పాదాలు పట్టుకోవడం. నేను ఎన్నిసార్లు అని ఉంటానో అన్న తర్వాత ఎన్నిసార్లు పోయిన పాదాలు పట్టుకుని ఏడ్చి, ప్రభువా తొందరపడి నీ ప్రణాళికను అర్థం చేసుకోలేక, నీ ప్రేమను అర్థం చేసుకోలేక, ఈ పరిస్థితులను సహించలేక నేను ఇలా అనుకున్నాను, నన్ను క్షమించని చెప్పి మళ్ళీ పోయాను పాదాలు. యాడికి పోమాడో చెప్పు, నేను యాడికి పోలేను, ఎవరికి చెప్పుకోలేను, అందుకే నీ పాదాలు గట్టిగా పట్టుకున్నాను అని ఆయన బలిపీఠం దగ్గర పోయి కూర్చొని ఏడ్చేవాడిని. మన జీవితాల్లో కూడా యోబు జీవితంలో ఉన్నాను అంటే అనుభవం. అయితే ఇక్కడ అపవాది శోధించాడు, అయినా కానీ యోబు నిలకడగా నిలబడ్డాడు. కానీ ఆ శోధననే దేవుడు ఉపయోగపెట్టుకొని యోబులో ఉన్న 3 చెడ్డ గుణాలను తీసేశాడు. అమ్మో ఏదో ఇద్దని అనుమానం, ఏంది నేను జ్ఞానిని అనుకునే తత్వం, నేను బలం, తన సొంత శక్తి మీద నిలబడేటువంటి స్వభావం, ఈ 3టిని ఎరగొడటానికే అపవాదికి అనుమతి ఇచ్చాడు. అపవాది శోధించిన దేవుడు దాన్ని ఉపయోగపెట్టుకొని తనకిష్టమైన పాత్రగా యోబును చేసి నిలకడగా ఉన్నాడు. కాబట్టి అది నిలకడగా లేకపోతే జరుగుతుంది ఆ పని, ఇంకా ఆలస్యం అవుతుంది. మనము నిలకడగా ఉండాలి. మొదటిగా దేవుని సంఘంలో నిలకడ, తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థనలో నిలకడ. ప్రార్థన చేసే విషయంలో నిలకడ ఉండాలి. అసలు ప్రార్థనా వీరుల జాబితాలో ఆ దైవజనుడు చెప్పిన మాట అయితే 32 సంవత్సరాలు ప్రార్థన చేశానండి ఒక్క రక్షణ కోసం. ప్రార్థనలో నిలకడ చూడు. మనంతా ఏటీఎం వ్యాపారం కాకూడదు. ఏది ఏమైనా సరే ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడని ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఏసైనా గట్టిగా ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ఇక పట్టుదలతో కూడిన ప్రార్థనే గట్టిగా పట్టుకోవటం అన్నమాట. ఆ ప్రార్థన చేయటమే. నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు, అది కూడా బాగా గుర్తుపెట్టుకో. యాకోబును పంపిస్తా, యాకోబు తల్లిదండ్రులు ఎవరు? ఇస్సాకు, రెబ్కమ్మ. ఆయన కోసం ప్రార్థన చేసి పంపించారు. అరే మా అన్న పలానా చోట ఉండు, మీ మేనమామ ఆ లాభం దగ్గర ఒక్కరోజు మీ ఇద్దరిని పోగొట్టుకోలేమురా, మేము వృద్ధాప్యం ముందు ఎందుకురా మాకు ఈ వేదన అని మాటలు చెప్పి యాకోబును ఓదార్చి, ఎందుకంటే తల్లి దగ్గర మురిపెంగా పెరిగినోడా, తల్లిని వదిలిపెట్టిపోవడం అంత సామాన్యమా? మనం కూడా మన బిడ్డలను వదిలిపెట్టి దూరంగా ఏడ ఉన్నారని చెప్పని కనపడకుండా, ప్రపంచానికి కనపడకుండా ఒంటరిగా కూర్చొని ఎంత ఏడ్చుంటాము అనా. అసలు ఆ మంచం మీద పడుకోనికి ఏడ్చిన సందర్భాలు ఉంటాయి. నా దీపము వెలిగించినావు ఏదో దేంట్లోనో పాటలో ఉంది. కాదు చూస్తున్నావుగా యేసయ్య అనే ఈ పాటలోనే, నా పరుపు దినదినమునే పరుండిన పరుపు కన్నీళ్లతో తడిచి సాక్ష్యం ఇస్తుండగానే ఆ మాట ప్రభు ఆ పాటలో పెడతానికి సహాయం చేశాడు.
దేవునికి మహిమ కలుగునుగా. అంటే నేను ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలను బైబిల్తో అట్లా పెట్టుకొని నా కన్నీళ్లతో బైబిల్ తడిచిన సందర్భాలు ఉన్నాయి. ఏంది ఈ బట్టలు తడిచిన సందర్భాలు, దేవుని బలిపీఠం దగ్గర కన్నీళ్లు పడిన సందర్భాలు, ఇంట్లో కన్నీళ్లు పడ్డ సందర్భాలు, దుప్పట తడిసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ తలపోస్తే దావీదు అనుభవం అన్నమాట. ఆ మాట ఏంది, నా పరుపు కన్నీళ్లలో కొట్టుకొని పోతుంది అన్నాడు ఆయన. అయితే ఇక్కడ ప్రభు దాన్ని మార్చి కన్నీళ్లతో తడిచి సాక్ష్యం ఇస్తుండగా అని మాట పెడతానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సందర్భాలు మన జీవితాల్లో లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అయినా సరే ప్రార్థన వదిలిపెట్టామా? వదిలిపెట్టలా. కానీ దూరంగా వెళుతున్నానని చెప్పని ఇక్కడ యాకోబు ఎంత ఏడ్చుంటాడో, కానీ తల్లి తండ్రి ఓదార్చి ప్రేమించి ప్రార్థన చేసి పంపించారు. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేసి పంపించారో మార్గం మధ్యలో ఏం జరిగింది, ఆయనకి దేవుని యొక్క దర్శనం దొరికింది. ఆ పిదప లాబాన్ దగ్గరకు పోయాడు, మోసపోయాడు. ఈయన కూడా ఏంది అంటే ముళ్ళుతో తీయటం అనే వ్యవహారం అనమాట, ఇరగదీయటం అనమాట. అక్కడ ఆయన్ని సరిచేశాడు. ఆ తర్వాత ఇక బదబ్బాయి అంటే మొదటిగా లాబాన్ దగ్గరే సరిచేయబడ్డాడు. మార్గం మధ్యలో రాగానే ఇక వాళ్ళ అన్న చంపుతాడన్న భయంతో బిక్కు అంటూ ఉంటే అక్కడ సరిగ్గా నిలబడ్డాడు ఆయన. ఆదికాండంలో అదే మాట ఉంటుంది, దేవునిని ఒక రాత్రి ఒక మనుషుడితో పెనుగులాడుచుండేనని కన్నీటితో. దేంతో? కన్నీటితో. ఆ మాట మళ్ళీ ఇంకో చాట రాశాడు హోషేయ గ్రంథంలో అటుకుంటా, మగసిరి గలవాడై ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటాంట, కన్నీరు విడిచి, మగసిరి గలవాడై కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదించాడు. అంటే అక్కడ నిలకడగా ఉన్నాడు కాబట్టి, మోసపోయినోడిని మోసంతోనే. ఇక్కడేమో అన్నను మోసం చేశాడు, తర్వాత తండ్రి దగ్గర జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదం తల్లి ప్రమేయంతో ప్రోత్సహించింది తల్లి. నేను చెబుతాను, నేను చెప్పినట్టు చేయరా, మీ నాన్న సరిగ్గా ఆశీర్వదిస్తాడని. ఇట్లాంటి పిల్లలకు నేర్పకూడదు, కానీ ఆశీర్వాదం ఎలా పొందాలో, దేవుని సన్నిధిలోకి ఎలా నడిస్తే మనం ఆశీర్వదింపబడతామో అది నేర్పాలి పిల్లలకి. కానీ ఇక్కడ ఈ తల్లి ఏమో ఒక కోణంలో దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఆ పని జరిగింది అనుకోవచ్చు. ఇంకొక కోణం దీన్నే ఆసరా చేసుకొని చాలామంది తల్లిదండ్రులు చేసే, ఒకవేళ పిల్లలు కనుక పసితనంలో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఈ మాటలు కనుక వింటే ఎట్ట కూడా ఆశీర్వాదం పొందొచ్చామని చెప్పని. ఇప్పుడు అంత అప్డేట్ అయిన పిల్లలు కదా, అంతా మనం చెప్పేది నేర్పే పని లేదు, వాళ్ళే అన్నీ చేసే పని మీద ఉన్నారు. కాబట్టి ఈ పిల్లలకి ఎలా అంటే దేవుని మందిరానికి నడిపించే ఆ అనుభవాన్ని చూపించాలి. అయితే ఇక్కడ యాకోబుని నిలకడగా నిలబడతాం ఎలాగో సరిచేసాడు. ఎలా యాకోబు నిలకడగా నిలబడటానికి కారణం ఏం దొరికింది అక్కడ? ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో అయినా అసలు నిలబడటానికైనా, ఆయన నిలకడగా నిలబడటానికి దేవుడికి దొరికిన ఆయుధం ఏంది చెప్పు? కాదు, తొడగూడు వసలటం. ఈ తొడగూడు, ఇది అంటారు తొడగూడు. ఇక్కడ మనకి నడుం కాడ డిస్క్ ఉంటుంది, ఈ రెండు కాళ్ళకు సంబంధించిన ఈ పైన బాల్స్ వచ్చి ఆ డిస్క్లో కూర్చుంటాయి. వెన్నుపోసు బాల్ వచ్చేసరికి ఇక్కడ కూర్చుంటుంది, అంటే ఒక ప్లేట్ లాగా ఉంటుంది అన్నమాట. ఈ రెండు కాళ్ళు లింక్డ్ అవుతాయి, వెన్నుపోసు లింక్ కూడా అక్కడ వచ్చి కూర్చుంటుంది. అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మనం నిలబెడతానికి. అయితే ఈ వన్ సైడ్, ఈ సైడు తొడగూడు ఏడున్నది, ఇక్కడ లోపల ఉంటుంది, ఇక్కడ లోపల డిస్క్ ఉంటుంది. ఇక్కడ ఆ డిస్క్ వచ్చి అలా కూర్చుంటుంది, ఇలా కూర్చుంటుంది మన కాలు ఎముకుపోయి. ఇది డిస్క్ ప్లేట్ అనమాట, ఇలా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ కొట్టిండు ఆయన. తొడగూడు వసలటం అంటే అది. ఈ బాలు కొంచెం పక్కకు పోయేలా చేశాడు. ఆయనకు దొరికిన ఆయుధం అది. యాకోబు నిలకడగా నిలబడటానికి, యాకోబు నిలకడగా నిలబడటానికి దేవునికి దొరికిన ఆయుధం ఏదంటే, ఇట్లా కరెక్ట్గా ఉన్న ఈ బాలు, ఈ తొడగూడు అంటారు దీన్ని,
ఈ బాల్ కాస్త కొంచెం పక్కకు జరిపాడు, కొద్దిగా పక్కకు జరిపాడు, ఇక కుంటటం మొదలుపెట్టాడు. మరి ఇది పక్కకి వెళ్ళిపోతే కుంటుడు వస్తుంది, కర్ర సపోర్ట్ వస్తుంది, కుంటితనం వస్తుంది, ఇక కుంటటం అనేది మొదలైంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఎన్నందుకు. ఇంకా యాగోబుగానే ఉంటుండే, ఇజ్రాయేల్గా మారట్లా. ఆ మారని దాన్ని బట్టి నిలకడ అనేది దేవునికి ప్రాధాన్యం. నిలకడ అనే దానికి నిలకడ అనేది దేవునికి ప్రాధాన్యం. ఎందుకంటే లేఖనం కూడా చెబుతుంది, తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి, కనిపెట్టి ఉండండి అన్నాడు. ఈ వ్యక్తి యాగోబు మారడానికి తొడగూడు అనేది ఆధారంగా దొరికింది. నా జీవితంలో, మన జీవితాల్లో కూడా ఒక్కొక్కరికి భార్య ఆధారం అవుతుంది. ఆమెను రివర్స్ చేస్తే నువ్వు లైన్లోకి వస్తావు. ఒక్కొక్కరు భర్త రివర్స్ చేస్తే భార్య లైన్లోకి వస్తుంది. ఒక్కొక్కరికి వింటున్నావా, కరెక్ట్గా మంచి సబ్జెక్ట్లోనే పోతూ ఉండు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరెవరిని రివర్స్ చేస్తాడు? ఒక్కొక్కరికి ఇక్కడ యాకోబు తొడగూడు వసిలితేనే మాట విన్నాడు యాకోబు. అది ఆ సమస్య అన్నమాట. తను బ్రతికినంతకాలం ఆ సమస్య ఉంది. ఆ సమస్య అలా ఉంటేనే యాకోబు అలా నిలకడగా ఉంటాడు. కాబట్టి తద్వారా యాకోబును బట్టి మిగతా విషయాలన్నీ దేవుడు చక్కబరుచుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అనుకున్న పోలికలోకి మనం రావాలంటే ఒక్కొక్కరికి భార్యను రివర్స్ చేస్తాడు. అట్లానే ఆమెను వదిలేస్తాడా? నువ్వు దేవుడు అనుకున్న పోలికలోకి వచ్చిందాకా నిన్నిటు దేవుడు లైన్లో పెట్టుకుంటాడు, అటు నుంచి కూడా తెలియకుండా పని జరుగుతూ వస్తుంది. అది మన కంటికి కనపడదు, దరువు పడుద్ది అనమాట, కానీ కంటికి కనపడదు అది. ఒక్కొక్కరికి భార్యను రివర్స్ చేస్తాడు భర్తను లైన్లో పెట్టుకోవడానికి, ఒక్కొక్కరికి ఏమో భర్తను రివర్స్ చేస్తాడు భార్యను లైన్లో పెట్టుకోవడానికి. అంటే నువ్వు కరెక్ట్గా ఉంటే మిగతా అన్నీ సరిగ్గా వస్తాయి అన్నమాట. ఒక్కొక్కరికేమో తల్లిని కానీ తండ్రిని కానీ లైన్లో పెట్టుకోవడానికి కొడుకునో కూర్చున్నో వాడుతారు, రివర్స్ అవుతారు అన్నమాట. రివర్స్ అయినప్పుడు ఏంది ప్రభు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి పిల్లల్ని ఇచ్చి అయ్యా ఏందోనయ్యా అసలు మాట వినకుండా తిరుగుతున్నారు, వామ్మో వాయు ఓరు నేడుచ్చు. పిల్లల విషయంలో, భార్య విషయంలో అయినా భర్త విషయంలో అయినా అసలు మాట వినట్లేదు, ఎంత రివర్స్ అవుతున్నారని చెప్పాను. ఇందాక చెప్పానే దైవజనుడు ఓఫిరే గారు తన భార్య విషయంలో ప్రభు చెబితేనే చేసుకోండి ఆయన. విచిత్రం ఇది. ప్రభు ఈ అమ్మాయిని చేసుకోమంటామంటే చేసుకోండి. కట్నం ప్రభు కట్నం అడుగుతారు, కట్నం అని చెప్పని పెళ్లి చూపులు పోయిన తర్వాత 2-3 పెళ్లి చూపులు పోయిందంట. ప్రభు నీ చిత్తం ఏంటంటే చిత్తం కాదండి. తర్వాత ఆయన చిత్తంలో ఉన్న అమ్మాయిని దేవుడు చేసుకోమన్నప్పుడు సరే ఇది ఈ అమ్మాయి నా చిత్తంలో చేసుకోమన్న తర్వాత వాళ్ళు అన్నారంట కట్నం ఎంత చెప్పాను, నాకు ఈ పెళ్ళి వద్దు పోతున్నానంట. ఎవరురా నీకు చెప్పింది, ఎవర్రా ఈ సంబంధం మాట్లాడింది, నేను కట్నం వద్దంటే వాళ్ళు కట్నం ఇస్తూ ఉంటారు, నాకు ఈ పెళ్ళొద్దు పెళ్ళొద్దు నేను పోతున్నాను. మరి ఇదేందిరా వ్యవహారం అంతా భలే విచిత్రంగా ఉంది. ఎవడన్నా కట్నం ఇయ్యలేదు, నేను అనుకున్నంత ఇయ్యలేదంటే బాధపడి పారిపోతాడు, ఈడేందిరా రివర్స్లో పోతుండ అని చెప్పి అడి చేసి ఇడి చేసి కట్నం అనే మాట ఎత్తితే మాత్రం నాకు ఈ పెళ్ళొద్దు, నేను కట్నం తీసుకోను, ఏంది నాకు పిల్ల నేను సార్ పెళ్ళి చేసుకుంటా నేను పోతా. పెళ్ళైందిగా, పెళ్ళైన 3వ రోజు నిద్రలకు దేశపోతారుగా, మంచం మీద కూర్చొని ఉంటే మా ఇటు రా అని చెప్పండి, ఒంటి మీద చేయమాక అని చెప్పి 3 సంవత్సరాలు ఆ బాధను అనుభవించినట్టు ఎవరికి చెప్పుకోకుండా 3 సంవత్సరాల దాకా వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించాల. శారీరక ధర్మం అనేది నెరవేర్చుకోకుండా అమ్మాయి అంటే దూరంగా ఉండు, అదేంది నచ్చితేనే కదా పెళ్లి చేసుకుందంటే, అయితే పెళ్లి చేసుకున్నంత మాత్రం కాపురం చేస్తాను నీకు చెప్పానా, ఇదేంది ప్రభా రివర్స్ అవుతుంది, ఇదంతా వ్యవహారం తేడాకుంది, ఇదేంది ప్రభా అంటే ఆయనేం మాట్లాడచలా. ఏంది ప్రభు అంటే 3 సంవత్సరాలు ప్రార్థన తర్వాత దేవుడు అప్పుడు అనుమతిస్తే 2 పిల్లలు బాగా మీ పిల్లలు అంత ఉంటారేమో ఒకవేళ, ఏంది
అంత వయసులో ఉండగా స్కూల్ చదువుతున్నారు. ఏమైనా రివర్స్ చేశాడు దేవుడు, హృదయాన్ని కఠినపరిచాడు. నాకు విడాకులు కావాలి. ఇదేందే, ఇప్పుడు బాగానే ఉన్నావుగా, ఈ విడాకులు అంటే ఏంది అని చెప్పంటే, నాకు విడాకులు కావాలి, నీతో కాపురం చేయటం నాకు ససేమిరా ఇష్టం లేదు. అదేంది, పెళ్లి రోజు పెళ్ళైన పెళ్ళికి ముందు చెప్పి నువ్వు యాడికి పోతే ఆడికి వచ్చా నీతో పాటే, సావైన రేవైనా నీతోనే అని చెప్పంటివి. ఇప్పుడేంది నేను అసలు నీతోనే ఉండనంటాను అంటే పెద్దలందరి చేత చెప్పిన విన్నట్లా. చివరికి కోర్టు కాడకు పోయిన సమస్య, విడాకులకు అప్లై చేస్తే విడాకులు తీసుకొని, కఠినమైన పరిస్థితి. షరతులు ఉంటాయిగా కొన్ని, ఆ షరతులు వాడుకుందా అని చెప్పని పిల్లలను చూడకుండా నేను ఉండలేనమ్మా, ఆ పిల్లలను ఇంటికాడికి రానియొద్దులే, స్కూల్ కాడ పోయి దూరంగా ఉండి చూసుకుంటే అసలు నువ్వు చూడటానికి వీల్లేదు. కనీసం ఒక్కసారన్నా వారానికి ఒక్కసారన్నా ముద్దు పెట్టుకునే అవకాశం అన్నీ ఇవ్వే అంటే నీ నేడే మా మీద పడకూడదు. ఏంది ప్రభు ఈ పిల్లని ఎంత వ్యతిరేకం అవుతుంది, ఏంది ప్రభు అంటే, ఒకరు ఆ రుచి నీకు తెలియాలి కాబట్టి, శరీర దాంపత్య రుచి తెలియాలి కాబట్టి నీకు అంతకాలం అనుమతించా. ఇప్పుడు ఆమె గురించి నువ్వు ప్రార్థన చేయమాక, నువ్వు చేసినా నేను వినను. మరి ఇదేంది ప్రభు, మరి భార్యలే సేవ చేయ, నేను చూసుకుంటా, నువ్వు ఆ అమ్మాయి గురించి ఇక ప్రార్థన చేయమాట. అదేంది ప్రభు, ఇప్పుడు ఆ పిల్లలు లేకపోతే సేవ ఎట్టంటే ఇక ప్రార్థన చేయమాక, దాని గురించి అడగమాక. సరే ప్రభు, ఆ మాట తీసుకొని విడాకులకు ఇస్తే, అప్లై చేసినప్పుడు విడాకులకు సంతకాలు చేస్తే జడ్జి గారు స్టేట్మెంట్ ఇచ్చిందంట, ఆడవాళ్ళ విషయంలో ఒఫీరుకున్నటువంటి మర్యాద, సంస్కారం అనేది చాలా గొప్పది. ఇతని గురించి ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఎక్కడ కూడా ఏ పొరపాటు దొరకలేదు ఆడవాళ్ళ విషయంలో. ఇతను అన్ని విషయాల్లో చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆ అమ్మాయి కావాలని విడాకులు అడుగుతుంది కాబట్టి ఇచ్చేస్తున్నా అని చెప్పని విడాకులు ఇచ్చేసాడు. ఏంది, ఎవరేమా దేవుడు చెబితే చేసుకోమన్న తల్లి. పెళ్ళయింది, పెళ్ళైన 3 సంవత్సరాలు శ్రమలే, ఆ తర్వాత పిల్లలు కలిగిన తర్వాత విడాకులు. చివరికి ఏం తేలింది, ఇంత నలుపుల్లో దేవుడు కావాలనుకున్న పోలికను ఆయన ఈ దైవజనంలో తెచ్చుకున్నాడు. ఎవరిలో తెచ్చుకోండు, ఎంత నలిపితే ఎంత కన్నీరు గార్చుంటాడో ఆ సాక్ష్యమిని నేను ఏడ్చానమ్మా, మామూలుగా ఏడవలు అయితే భయంకరంగా. ఒక వ్యక్తి హృదయాన్ని ఇంత కఠినపరుస్తావా ప్రభువా, అంత కఠినపరిచి ఆ వ్యక్తిని ఇంతగా మోల్డ్ చేసుకుంటావా, అంత మెత్తగా మార్చేసుకుంటావా నీకు అనుకూలమైన రీతిగా. ప్రభు చెప్పిన మాట ఒకటే, మరి ఒకవేళ ఈ పిల్ల నేను ఉన్నప్పుడు కొట్టుకొని పోయి విడిపోయారనే అపకీర్చన ఆమె మీదకి వస్తుంది దైవజనుడు కాబట్టి, మరి ఆ అమ్మాయిని నా జీవితం నుంచి తీసేసానన్ను, ఇప్పుడు నాకు ఎడం చేస్తున్నావు, అసలు భూమి మీద లేకుండా తీసేస్తున్నావా. అయితే ఒక కండిషను, ఆ అమ్మాయిని భూమి మీద నుంచి నువ్వు తీసే మాట అయితే ఆ అమ్మాయి కంటే ముందు నన్ను చంపి నన్ను మరణానికి అప్పచెప్పేసి, ఎందుకంటే ఆ అమ్మాయి భూమి మీద లేదన్న వార్త నేను వింటే నేను చచ్చిపోతాను. అంతగా ప్రేమించే ఆ అమ్మాయి లేదు, నా దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోవటం నీ చిత్తం అయితే నేను ఊళ్ళో లేనప్పుడు ఆ అమ్మాయి పెట్టేపడి సర్దుకొని పోని. ఏం చేయమంటావు ప్రభు, ఏం చేస్తావు ప్రభు అని అడిగితే నువ్వు అడిగినట్టు చేస్తావు. ఆయన ఊళ్ళో లేనప్పుడే, ఎప్పుడు ఊళ్ళో లేనప్పుడు ఏం చేయటానికి పెట్టేపేడ మొత్తం సర్దుకొని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోమ్మని అట్లానే వెళ్ళిపోయిందా. ఇప్పుడు కొన్నారు ఆయన కొడుకు అయితే నాకంటే ఇంకొంచెం హైట్ ఉంటాడు. ఈయనేమో 4.5 పావుదొక్క 5 ఉంటాడు. ఆయన కొడుకు నాకంటే హైట్ ఉంటాడు. కూతురు ఏమో కేరళ ఎక్కడో ముస్లిమ్స్కి లవ్ మ్యారేజ్ పెళ్లి చేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎక్కువ చేస్తాడు ఆయన. ఎవడ్రా కులం అని చెప్పి పల్లె కూతురు పైకి. ఏంది అర్థమవుతుందా? ఒక వ్యక్తిని నిలకడగా నిలబెడతానికి ప్రార్థన కూడా
నీ అనే వారి మీద ప్రీతిని, ఆప్యాయతను నీలో పెంచి ఎట్లయినా ఆ వ్యక్తులను రక్షించాలి, ఎట్లయినా సరే ఆ వ్యక్తులను సంపాదించుకోవాలని ఆ తపన నీలో పెంచి ఇది నా వల్ల కాదన్న సంగతి నీకు తెలియపరిచి ఆ తర్వాత డైరెక్ట్గా ఆయన పాదాల దగ్గర తీసుకుపోయి ప్రార్థన చేయించానే ఉండడు, ఇక వదిలిపెట్టకుండా. నేను చేశా, ఎవరో ఎత్తుక్కోవాల్సిన పని నేనే సాక్ష్యం, నేను చేసా ఆ ప్రార్థన. ఏంది అంటే ప్రార్థనలో నిలకడగా ఉంచటానికి, విజ్ఞాపనలో నిలకడగా ఉంచటానికి, వాక్యం చదివించే విషయంలో, వాక్యం చదివే విషయంలో నిలకడగా ఉంచటానికి ఇట్లా వాడతాడు. ప్రభు అనుకున్న పోలిక నీ హృదయంలో మొదటిగా రావాలి. పైకి కనపడేది అసలు వేషం కాదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోన మాట ఉంది, హృదయం మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. హృదయాన్ని పరిశీలిస్తాడంట ఆయన. హృదయ అంతరేంద్రియం అంటే నీ లోపల ఉన్న గుండె భాగాలు, ఊపిరితిత్తులు అవన్నీ పరీక్షిస్తాడట. మనం పైకి కనపడేది అసలు కాదు, ఒరిజినాలిటీ హృదయంలో ఉంటుంది, అది ఆయన చూసేది. ముందు హృదయం మారిందనుకో మిగతా అన్నీ మారిపోతాయి. ఈ హృదయాన్ని లోపరుచుకోవటానికే, ఈ హృదయాన్ని ఆయన అనుకున్న పోలికలకు సిద్ధపరచుకోవటానికే కొన్ని ఇరుకు ఇబ్బందులు తీసుకొస్తాడు దేవుడు. కొన్ని కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు కూడా. ఎందుకంటే నువ్వు ఎదుటివారిని సహించలేని స్వభావం ఉండొచ్చు, క్షమించలేని స్వభావం ఉండొచ్చు. క్షమించే స్వభావం, సహించే స్వభావం నీలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ప్రభు. ఆ రెండు వస్తే ఇక అసలు నువ్వు చాలా మటుకు ఒడ్డున పడ్డట్టే, చాలా మటుకి. ఇప్పుడు నిన్న ఆ యూత్ సెమీ క్రిస్మస్లో తమ్ముళ్ళు అంతా కూడబోలుకున్నారు, అందరూ కలిసి చేద్దామని చెప్పని మాట్లాడుకున్నారు. తర్వాత ఏం చేశారు, మచ్చటంగా కూటం మొదలు పెట్టాము. ఎమ్మెల్యే గారితో మాట్లాడి వచ్చారు. నేను బజారుకి పిలిస్తే గోంగూర కట్టలు అన్నీ ఇప్పించాను. ఇంటికి వచ్చారు. అమ్మని ఆ పిల్లలంతా మేము పనికి పోతున్నాను వెళ్ళిపోయారు. చివరికి చెల్లాను, మేము మిగిలిపోయాం. నేనేమో ఆ టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర బుక్ అయ్యా. అసలు మామూలుగా పోను నేను. అసలు ఇంత సంగతి తెలిస్తే సింపుల్గా ఆయన చేసేస్తా. కానీ చివరికి ఎంత బుక్ అయిన టెంట్ హౌస్ డబ్బులు ఏంది, ఇప్పుడు వాళ్ళకి మోహం చేయాలట్ల మన దగ్గరికి రావడానికి. నమ్మకంగా అట్ట నెట్టి వదిలేశారన్నమాట. అంటే నమ్మక ద్రోహం. తర్వాత అంత చేశారా, కూటం అయిపోయింది. ఆదివారం ఈ సంగతి అంతా తెలుసు. నేను మామూలుగానే, అయ్యా మీరేదో మాట్లాడుకున్నారుగా, సమస్య ఇలా ఉంది, ఇంత టెంట్ హౌస్కి కట్టాలా, ఇంత లైట్లకు కట్టాలా, ఆ లైట్ ఇలా పగిలింది, ఇది పరిస్థితి అని చెప్పా. సరే నన్ను అక్కతో మాట్లాడుతాను, ప్రభువాలు ఇచ్చా. మరి నేను ఇవ్వకూడదుగా. మరి ఎక్కడో ఫోన్ చేయాలి, నాకే మళ్ళీ మా చెల్లికే ఫోన్ చేసి అక్క ప్రభువాలు కావాలని. నేను వచ్చే లోపల ఇంట్లో వచ్చి మోకాళ్ళు వేసి ఉండవు. ప్రభువాలు ఇచ్చి మాట చెప్పి పంపించా. తర్వాత చెల్లి అడిగితే అన్నకు ఫోన్ చేశాను. నేను అడిగితే అన్న నా దగ్గర ఇప్పుడు డబ్బులు 5 రోజుల దాకా రావా. చివరికి ఇంతవాటికి గతి లేదు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి మనం? దైవికమైన ప్రేమతో వాళ్ళని ఓర్చుకోవాలి, తప్పదు. ఇప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేయాలి, దేవుని మోసం చేశారు, దేవుని నామానికి అవమానం తెచ్చుకున్నారు వాళ్ళ ద్వారా. మనం ఏం చేసామా? దేవుని కృపను బట్టి దేవుడు నిర్ణయించిన రీతిగా ఘనంగానే జరిగించాడు ఆ కూటాన్ని. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక వ్యక్తిని నువ్వు సహించే విషయంలో కూడా నువ్వు ఒక నిలకడ రావటానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిలకడగా ఉండు. హెస్కేలుకు కూడా నిలకడగా నిలబడటం అనేది అలవాటు లేదు. హెస్కేలు 2వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే, నరపుత్రుడా చక్కగా నిలబడమని ఆ మాట వింటుంటేనే అంతే కిందకి అట్నే వాలిపోయిండు. దేవుని యొక్క ఆత్మ వచ్చి అతన్ని కరెక్ట్గా నిలబెట్టి మాట్లాడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి, మనతో ఉండి, మనలో వెన్ను తడుతూ ఇది ఈ పని చేయాలని చెప్తా ఉండు. మనకిప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే శిల్పకారుడుగా ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు,
పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ త్రిత్వమైన ఈ దేవుడు ఒక ఆలోచన కలిగి, ముగ్గురు ఒకే ఆలోచన కలిగి, నీ విషయంలో అయినా నా విషయంలో అయినా, ఈ మాటలు ఇంకెవరు వింటున్న అందరి విషయంలో అయినా సరే, త్రియేక దేవుడైన ఆ త్రిత్వంగా ఉన్న దేవుడు ఆ ముగ్గురు కూర్చొని ఒక మాట, ఒక ఆలోచన కలిగి ఆ తర్వాత నీ మీద పని చేయడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పేశారు, రక్షణ పొందడంతో ఆయనకు అప్పచెప్పేశారు మనల్ని. బాప్తిజం తీసుకుంటా వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గురుకులం, ఆ ఆశ్రయంలో నువ్వు చేర్చబడ్డావు. యాజకత్వము అలాగనే రాజ్య పరిపాలన తత్వం నీలోకి రావటానికి, ఆ పోలికలు నీలోకి రావటానికి యాజకత్వం ఏమో ఈ భూమి మీద, అలాగనే రాజకీయ తత్వం కూడా భూమి మీద కొంత మనం నెరవేరుస్తాం. అలాగనే నిత్యత్వంలో కూడా యాజకత్వం ఉంది, అలాగనే నిత్యరాజ్య పరిపాలనలో కూడా మనం ఉన్నాం. ఎందుకంటే దేవదూతలకు, ఈ లోకానికి, లోకస్తులకు నేను తీర్పు తీర్చాలి. ఇక్కడ మనం తీర్పు తీర్చడమే నేర్చుకోవడం చేత కాకపోతే ఇంక అక్కడ పోయి ఏం చేస్తాం? అంగహీనులుగాను బలహీనులుగాను నోరెళ్ళి పెట్టే వాళ్ళంగా ఉంటాం. యేసయ్య పోలికలోకి నీలోకి వచ్చేంత వరకు వింటున్నావా? యేసయ్య పోలిక నీలోకి వచ్చేంత వరకు, యేసయ్య ప్రేమ స్వభావం నీలోకి వచ్చేంత వరకు ఏదో ఒక రూపేణ శ్రమ అనేది ఉంటానే ఉంటుంది. ఎందుకంటే మనం లోబడం తొందరగా, మనకంటూ స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి. ఆ స్వతంత్ర అభిప్రాయాలను బట్టి యేసయ్య లేఖనానికి కానీ యేసయ్య మాటకు కానీ లోబడం. దేనికి ఏమున్నాయి? మనకేమున్నాయి? మనకంటూ స్వతంత్ర అభిప్రాయాలు, నేను అనుకున్నది కరెక్ట్ అనే అభిప్రాయం, దాన్ని స్వతంత్ర అభిప్రాయం అంటాం. ఈ స్వతంత్రమైన అభిప్రాయం అనేది చచ్చిపోవాలి. అది స్వతంత్రమైన అభిప్రాయం అనేది చచ్చిపోవాలా? మరి ఏ అభిప్రాయాన్ని బట్టి అడుగులు వేయాలంటే యేసయ్య అభిప్రాయాన్ని బట్టి. యేసయ్య ఏం చెబుతున్నాడో దాన్ని బట్టి అడుగులు వేసినప్పుడు నువ్వు విజయాన్ని కళ్ళారా చూస్తావు. దానియేలుండో దేవుని యొక్క స్వరూప్యాన్ని అతనికి ఎంత తీవ్రతలో కనపడితే నిలబడగలుగుతాడో అంత తీవ్రతలో దానియేలు కనపడ్డాడు. అంతే, నేను చచ్చిన వాని వలె కుప్పగోలగా ఆయన ఆత్మ వచ్చి నన్ను నిలకడగా నిలబెట్టాను. దానియేలు గారికి ఏం చేస్తే దానియేలు గారు ఏం చేస్తే అలా కుప్పగూలాడు? ప్రార్థన చేసి కనిపెడుతుంటే అక్కడ ప్రభు గబ్రియల్ అనే దేవదూత వచ్చి దేవుడు పంపించిన మాట చెప్తాడు. దానియేలు, నువ్వు బహుప్రియుడువయ్యా, నీకు క్షేమం కలుగును గాక అంటాడు. అన్న తర్వాత ఆయన నిలకడగా నిలబెట్టిన తర్వాత ఈ మాటల బలికి జరగబోయే సంగతులని చెబుతూ ఉన్నాడు దానియేలుకి. పాత నిబంధనలో ప్రకటన గ్రంథం ఏదైనా ఉందంటే దానియేలు గ్రంథమే. అసలు దానియేలుకి ఆ ఉద్దేశాలు తెలియవు, కానీ దేవుడు ఆ దానియేలుకే తెలియపరచాలని అన్ని సంగతులు అక్కడ దానియేలుకి చెప్పాడు. పాత నిబంధనలో దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథానికి సాదృశ్యం. జకరియా గ్రంథం ఒకటి ఉంది, దానియేలు గ్రంథం. వీటిలో మాటలన్నీ ప్రకటన గ్రంథంలో, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రకటన గ్రంథంలో కనపడతాయి. ఈ జకరియా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఉన్న మాటలు మనము నిలకడగా నిలబడాలని చెప్పని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒక కోణం. దానియేలుని దేవుని ఆత్మే వచ్చి చక్కగా నిలబెట్టి మనం అడగాల, ప్రభువా నిలకడగా నాకు నిలబడతాం చేత కాదు. ఏ విషయంలో కూడా నిలకడగా నాకు నిలబడతాం అనేది చేత కాదు. కాబట్టి నన్ను నిలవబెట్టు నువ్వు. దానియేలు గ్రంథంలోనే 12వ అధ్యాయం 13వ వచనం, చివరి వచనం అన్నమాట అది. అంతం వరకు నువ్వు నిలకడగా నీ వంచులో నువ్వు నిలబడితేనే విశ్రాంతిలో, అంతం వరకు నిలకడగా ఉండి విశ్రాంతి పొందుతూ నీ వంచులో నువ్వు నిలుస్తావని ఉంటుంది అక్కడ మాట. ఈ మాటకు దేవుని కృపచేత ఒక మాట జోడించి మాట రాయడానికి ప్రభు సహాయం చేశాడు. ఒక చరణంలో, నా వంచులో నేను నీ కృపతో నిలిచి
అంతం వరకు నీ కృపలో నేను నిలచి. దేంట్లో? ఎక్కడ? నిలకడగా నా వంతులో నేను అంతం వరకు నీ కృప ద్వారా నేను నిలచి ఉండేలాగా నాకు కృపనిచ్చి నీ పోలికగా నన్ను మార్చుమయ్యా, నీ సేవ నా ద్వారా జరిగించుమయ్యా. యేసయ్యా, నాలోనే ఒక ఆశ, ఇది నువ్వు మాత్రమే తీర్చాలయ్యా అనే పల్లవితో ఆ పాటలో ఆ మాట పెడతాని ప్రభు సహాయం చేశాడు. కృప మనం జోడు చేయాలి దాన్ని. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, అదే ప్రార్థన చేస్తా. అయ్యా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13 చివరి వచనంలో నీ కృప ద్వారా, దేని ద్వారా? నీ కృప ద్వారా నేను నిలకడగా ఉంటూ నీ సిలువ నీడలో విశ్రమిస్తూ నీ హితబోధ అందుకొని సంపూర్ణ సిద్ధి నేను పొందుతా, అనేకును సంపూర్ణకు చేసి నీ ఎదుట నిలబెట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎక్కడ నిలబెట్టాలి? దేంట్లో? ఎక్కడ విశ్రమించాలి మనం? సిలువ నీడలో విశ్రమించాలి. విలువైన పాఠాలు పోతున్నాయి. సిలువ నీడలో విశ్రమించి నీ హితబోధ అక్కడే అందుకొని సంపూర్ణ సిద్ధి నేను పొందుతూ నీ సేవ ఇక్కడ చేస్తా, అందరినీ సంపూర్ణులు చేసి నేను వారు సంపూర్ణమై క్రీస్తుని న్యాయపీఠం మీద నిలబడి ఆ రోజు నువ్వు నిర్ణయించిన బలా మంచి దాసుడు మంచి దాసురాలని ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచినట్లుగా మా వంచులో మమ్మల్ని నిలబెట్టయ్యా. ఈ ప్రార్థన చేస్తాం. ఏంటది? మా వంచులో మమ్మల్ని నిలబెట్టు. మనం అడగాల. ప్రభు అన్నాడు అక్కడ దానియేలు గ్రంథంలోనే, నిలకడగా నువ్వు నిలబడాలి. మనకు నిలకడగా ఉండటం అనేది అది అసలు సాధ్యపడే వ్యవహారం కాదు. మన కాలు ఎప్పుడు ఈ చెట్టు మీద కాసేపు, ఆ చెట్టు మీద కాసేపు, ఆ చెట్టు మీద కాసేపు ఉండే వ్యవహారం మందంతా. అంటే మన మనసు తలంపులు, ఊహల, ఆలోచనలు కదిలిపోతూ ఉంటాయి. ప్రభువుని అడగాల, అయ్యా నా తలంపులు, ఊహల, ఆలోచనలు స్థిరపరచు. చంచల మనస్సు అనేది నాలో ఉంచకుండా స్థిర మనస్సును, స్థిర బుద్ధిని నాకు దయచే, స్వస్థ బుద్ధిని నాకు దయచే. లేఖనంలో ఉంది ఆ మాట, స్వస్థ బుద్ధి నాకు దయచే ప్రభు అని చెప్పి. ప్రభు అంటున్నాడు, నువ్వు నిలకడగా ఉండు. ఒక పొలానికి పోవద్దు, ఈ పొలంలోనే ఉండి నిలకడగా ఉండమన్నాడు. నిలకడ లేకపోతే మనం ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేము. నిలకడ కావాలి. ఒక ఆశీర్వాదం పొందాలన్నా, ఒక ఉన్నతమైన స్థాయిలో మనం నిలబడాలన్నా, ఆ ఉన్నతమైన స్థానం మనం సంపాదించుకోవాలన్నా, ప్రభు కృప ద్వారా దాన్ని మనం దక్కించుకోవాలన్నా ఏంటి? కృప. ఏం దక్కించుకోవాలి మనం? కృప కాదు, నిలకడగా మనం నిలబడటానికి దేవుడు నిర్ణయించిన ఉన్నత స్థానం నువ్వు నేను సంపాదించుకోవాలంటే నిలకడగా ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆ నిలకడ అనేది లేకపోతే ఇప్పుడు ఏశావు గురించి దేవుడు ఇచ్చిన మాట అవుతుంది. ఏమన్నాడు కొత్త నిబంధనలో? ఏశావు అనే భ్రష్టుడు వ్యభిచారి మీ మధ్య ఉండనేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎవరు? ఏశావు అనే భ్రష్టుడు వ్యభిచారి ఉండునేమో మీ మధ్య, జాగ్రత్త. అంటే ఏశావుకు నిలకడగా ఉండే స్వభావం లేదు. అరే ఆకలితో చచ్చిపోయా, జ్యేష్ఠత్వం నీకెట్టిస్తారా యాకోబు? అరే నువ్వు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని వదులుకోండు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? జ్యేష్ఠత్వం అంటే పరలోక స్వాస్థ్యం, దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం. మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ అని చెప్పని పంచాలు పెట్టుకొని, ఇంకేదో లోపల గూడు పెట్టుకొని అన్నీ కూడా లోపల పెట్టుకొని జ్యేష్ఠత్వాన్ని పొందుకోకుండా అడ్డుపండులు ఇయ్యే కదిలేటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఒక్క పూట అన్నం లేకపోతే చచ్చిపోతున్నా? 21 రోజు దాకా నీళ్ళు లేకుండా బతకగలుగుతాడు మనిషి. ఇక వరుసగా నీళ్లు తాగితే, ఈ పూట నీళ్ళు తాగితే రెండో పూట మూడో పూట తినవా నువ్వు? అసలు ఏ లేకుండా అన్నీ మర్చిపోయి ఒక్క పూట కూటి కోసం ఎర్రగా చిక్కుడుగాయల కూర వండిండి అని చెప్పిన తమ్ముడు
ఆకలితో ఉన్నా అని చెప్పని తీసుకుంటే నువ్వు తీసుకోరా జ్యేష్ఠత్వం అని ప్రమాణం చేసి ఇచ్చేసేసాడు. కదిలే మనసు ఇది. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని నిలకడలేని స్వభావం అనమాట. పుట్టకముందే చెప్పిండు దేవుడు, వాడు సరిగా ఉండడు, వీడు యాకోబున్నా మోసగాడైనా దొంగోడైనా అటు ఇటు అడుగులు వేసినా చివరికి నేను అనుకున్న రీతిగా వాడు నిలబడతాడు. మనం అనుకుంటాం, మన కళ్ళ ముందు చాలామంది అట తిరిగి అట్ట ఇది అనుకుంటాం, కానీ దేవుని భవిష్యత్ ప్రణాళిక అర్థం కాదు. ఖచ్చితంగా ఒక రోజున పట్టకొచ్చడు తీసుకొచ్చాడు నిలబెట్టాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఆస్తి మొత్తం తీసుకుపోయి దొంగలు అంటున్నా వ్యర్థమైన ఖర్చులు చేసి తిరిగి మళ్ళీ పందులు కష్టంలో ఆ పందు పొట్టు తినడానికి చివరికి అది తీసుకొని తినబోతున్న సమయంలో తండ్రి గుర్తొచ్చాడు. మా నాన్న దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నన్ను ఒకరిగా చేసుకుంటాడని చెప్పని ఆలోచిస్తూ వచ్చంటే ఏం చేశాడు తండ్రి? కొడుకుగానే నెల తీసుకున్నాడు. అంటే దారి తప్పిపోయినా పొరపాట్లు ఏం జరిగినా తిరిగి నిలకడగా నిలబడటానికి ప్రభు కృపనిస్తాడన్న దానికి సాదృశ్యం అక్కడ. ఏది ఇక్కడ జ్యేష్ఠత్వాన్ని చేజేతుల ఒక్క పూట కూటి కోసం, ఆ కూడు అనేది ధనం కావచ్చు, పంతం కావచ్చు, కోపం కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, ఏంది లేదంటే ఒక వ్యక్తి మీద నచ్చని విషయం కావచ్చు. దేవుడేమో క్షమించమంటాడు, నేను పొరపాటును కూడా క్షమించను ప్రభు. మనలో ఉంటాయి, ఆ గూడు కట్టుకొని ఉంటాయి. అబ్బే నాలో అసలు ఏమి లేవు పాస్టర్ గారు అంటే అది అంత ఒకటిదే. నువ్వు తేడా చెబుతున్నావు. నీలో లేఖనం పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తావు. ప్రాణాలు తీసే వ్యక్తి అయినా సరే ప్రేమిస్తావు, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రేమించి దేవుని వాక్యం నీలో పనిచేస్తే, దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడితే, దేవుడు అనేవాడే నీలో పనిచేస్తున్నట్లయితే దేవుని ప్రేమ నీలో కనపడుతుంది. దేవుడు హృదయాన్ని తొంగి చూస్తాడు. ముందు హృదయంలో చూడు, మార్కు సువార్త 7వ అధ్యాయంలో మాట ఉంటుంది. 7వ అధ్యాయం 20వ వచనంలో కొన్ని, అలాగని గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో కొన్ని, 7వ అధ్యాయం 20, 21 వచనాల్లో కొన్ని ఉంటాయి, హృదయం లోపల ఉండేవి. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనంలో కొన్ని ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 2 తిమోతి 3వ అధ్యాయంలో 19 అవలక్షణాలు ఉన్నాయి. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల భాగంలో 19 చెడ్డ గుణాలు ఉన్నాయి, దేవుడికి నచ్చని. గలతీ పత్రిక 19వ అధ్యాయంలో 13, 11 ఉన్నాయి అక్కడ దేవునికి నచ్చని. మళ్ళీ మార్కు సువార్తలో 7వ అధ్యాయం 20, 21 వచనాలు అక్కడ ఒక 6, 7 ఉన్నాయి దేవునికి నచ్చని. ఈ నచ్చనటువంటి చెడ్డ గుణాలు మనలో ఉన్నాయి. అబ్బే లేవు పాస్ గారంటే మాత్రం అసలు మనల్ని మనం పరిశుద్ధులుగా ఎంచుకున్నట్టే. ఏంది చూడు ఆడ ఏమున్నాయో చూడు, ఒకసారి చూడు, చదువు. అసలు మామూలుగా నీకు అర్థమైతే నేను చదువుతున్నాను చూడ. మార్కు సువార్త, ఈ ప్రసంగం పోతానే ఉంది, ఇది అలివైతట్లేదు. 7వ అధ్యాయము 20, 21. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభమును, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును అన్నాడు ఇక్కడ. మరి అలాగనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడు. శరీర కార్యములు స్పష్టమైన ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మచ్చతలు, అలరుతో కూడిన ఆటపాటలు మొదలైనవి.
ఈ మాట ఈడ వదిలేద్దాం, మళ్ళీ వద్దాం ఈడకి. 2 తిమోతి 3వ అధ్యాయము. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంగములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినయ్యుందురు. ఎవరంట? పైకి భక్తి గల వారే దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండాలన్నాడు. ఎందుకంటే ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం మళ్ళీ 21వ వచనం కాడ చూస్తే, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరని మీతో స్పష్టముగా చెబుతున్నారు. వీటిలో ఏ అవలక్షణం మనలో ఉందో చూసుకోవాలి. ఒక వ్యక్తిని మనం సహించలేకపోతున్నామంటే దేవుని ప్రేమ మనలో లేదని అర్థం. ఏంది? నిలకడగా ఇంకా మనం దేవునిలో లేము అని అర్థం. గతంలో చెప్పానుగా, మీరు విన్నారుగమ్మా. గతంలో దేవా ఈ లోకాన్ని నువ్వు ఏ రకంగా ప్రేమించావో ఆ ప్రేమతో నన్ను నింపు, కనికరంతో నింపు, కారుణ్యంతో నింపు. కారుణ్యానికి ఉండే గుణం ఏందో తెలుసా? అసలు ఎంత ఘోరమే. మొన్న నిన్న హోషే గ్రంథంలో చూపించానే ఉపమానం. తన భార్య అసలు వాస్తవానికి ఆమె వ్యభిచారి, కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆమెనే తెచ్చేసుకోమా. ఆమెతో పిల్లలు కాండు కన్న చరుచం మళ్ళీ ధనాపేక్షను పెట్టాడు, పడిపోయింది ఇంకోటితో. వేలం పాటలో పెట్టారు, వేలానికి అమ్ముతుండోడు. దేవుడు అది తెలుసుకొని, హోషే పోయి నీ భార్య నువ్వు తెచ్చుకోము. అదేంది ప్రభు? అలాంటి చోట వేలం వేస్తున్నారు. ఎంత వెండైనా చెల్లించు, పోయి తెచ్చుకోపో. అట్లనే పాట పాడి వెండి చెల్లించుకొని తన భార్యను తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ ఉపమానంలో దేవుని ప్రేమ ఉంది. కారుణ్యానికి ఉండే గుణం అది. ఏది? కారుణ్యం అనే దానికి అసలు అర్థం అది. కారుణ్యానికి ఏంటంటే ఏ చిన్న అవకాశం దొరికిన లోకమంతా చెప్పొచ్చు, ఈమె తేడా, ఇతను తేడా, ఈమె తేడా, ఇతను తేడా. నువ్వే చెప్పొచ్చు. నీ భర్త గురించో నీ భార్య గురించో నువ్వే చెప్పొచ్చు. లేదా నీ కడుపును పుట్టిన బిడ్డల గురించి, తోడ పుట్టిన వారి గురించి వీళ్ళు తేడా అని చెప్పొచ్చు. కానీ దేవుడు అంటాడు, చిన్న అవకాశం ఎత్తుక్కుంటాడు ఆయన. చిన్న అవకాశం. నిన్ను ఎలాగైనా ఆయన స్వచ్ఛైన బిడ్డగా చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలని, ఆయన బిడ్డగా మార్చుకోవాలని ఆయన తప్పుడుంటే సైతానుగాడు పరలోకపు మెట్టు అట్ట ఎక్కుతూ వెనకొక కాలు ఉంటుంది. మెట్టు ఎక్కేటప్పుడు ఒక కాలు పైన పెట్టేది, ఇంకొక కాలు వెనకుంటుంది. ఈ కాలు తీసి ఇంకొక ముందుకేస్తే నువ్వు లోపలికి వెళ్తావు. ఆ చివరి సెకండ్ కూడా వాడుతాడు వాడు సైతానుగాడు. నువ్వు ఎట్టనా కానీ యేసయ్య బిడ్డగా యేసయ్య రాజ్యంలో చేరకూడదు. వాడు చెడగొడతానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు మాత్రం ఆ చివరి అవకాశం కూడా వాడికి దక్కకుండా దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకోడు. అదే కారుణ్యం. ఆ కారుణ్యం చేత నువ్వు నింపబడితే, అర్థమవుతుందా? ఆ కారుణ్యం చేత నువ్వు నింపబడితే దేవుడు నీ అనే వారి విషయంలో కానీ ఇంకెవరి విషయంలో అయినా సరే ఏదన్నా విషయం చెబితే ఆ దృష్టితోనే ఆ వ్యక్తిని చూస్తా. ఏ దృష్టితో? దేవుడు ఏ విషయం అయితే నీకు చెప్పాడో ఆ వ్యక్తి విషయంలో, దైవజనుడి ద్వారా ఏ విషయం అయితే నీకు చెప్పాడో అదే దృష్టితో చూస్తా ఆ వ్యక్తిని. ఆ దృష్టితో చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్న సరిగ్గా ఉంటారా? ఆహా, ఇంకా నీకు కోపం రేపేలాగా, ఇంకా దుఃఖం వచ్చేలాగా ఉంటావు వాళ్ళు. అయినా సరే నువ్వు ఆయన భవిష్యత్ ప్రణాళికలో, దేవుడు చెప్పిన భవిష్యత్ ప్రణాళికలో ఆ చెప్పినట్టే చూడాలి. నాకు తెలిసి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధి మొత్తాన్ని వదిలేసి ఒక టాలీ బండి తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏంది మొన్న మధ్య కలిసి అన్న వందనాలు పాస్టర్ గారు అన్న
నువ్వు ఆ మాట అన్న మాకు, నేను దానికి అర్హుని కాదన్న. నువ్వు చెప్పేది ఏంది నాకన్నా? నాకు దేవుడు చెప్పాడా నువ్వు సేవకుడు అని. నేను అదే దృష్టి చూస్తాను. నేను తాగుతున్నా తెలుసా నీకు? తాగు. నేను ఇంకా ఆడపిల్లలు అట్ట వ్యవహారం ఉంది నాకు, ఉండని. నేను అసలు మొన్ననే సిట్టింగ్ వేసాను, వీడియో కూడా చూపిస్తాను నీకు. నాకెందుకు అన్న? నాకు ఇన్ని తేడాకున్నాక నువ్వు అట్నే చూస్తాను. నేను చూస్తా. దేవుడు నాకు చెప్పిన మాట ఏంది? నువ్వు సేవకుడివి, నా ప్రణాళికలో ఉన్నారు వాళ్ళు అన్నాడు. అతను సేవ చేయాలన్నాడు. దానికోసం ఇప్పటికి కూడా అతని కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా. దేవుని ప్రణాళికలో ఉన్నవాళ్ళు పలానా వాళ్ళు సేవ చేయాలి ప్రభు అని. అలానే వాళ్ళు ఏమైనా మాట వినకుండా తిరుగుతూనే ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పా, అన్నా దేవుడు నాకు నువ్వు సేవ చేయాలి, సేవకు ప్రణాళికలో ఉన్నాడు, అతని కోసం ప్రార్థన చేయన్నాడు. నా వంతుకు నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడు నేను తాగుతున్న అట్టుంటాను ఇట్టుంటే ఎవరికి నష్టం? నీకే నష్టం, నాకు కాదు, దేవుడికి కాదన్న. ఇట్టా అవాక్కై అంతే చూస్తుండవు. ఆ దృష్టి వచ్చుద్ది నీకు. కారుణ్యం చేత, దేవుని ప్రేమ చేత నింపబడితే వాళ్ళు ఎంత గాయపరుస్తున్న ఆ గాయాలు నీకు లోపల కలుగుతున్న ఆ గాయాల్లో నుంచి క్రీస్తు మధురమైన ప్రేమే బయటకు వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? దేవునిలో నిలకడగుండి దేవుని ప్రేమ చేత నింపబడి కనికరం చేత నింపబడి కారుణ్యం చేత నింపబడితే ఆయన శిలువ త్యాగం యొక్క అస్సలు రుచి ఏంటో నువ్వు గనక గ్రహించగలిగితే, ఏంటిది? ఏ రుచి? శిలువ త్యాగము యొక్క రుచి. ఎందుకంత తపన పడి అంత శ్రమ వేదన పడుతూ మరో మాట మాట్లాడకుండా ఆయన అలాగనే శ్రమ అనుభవించాడంటే నన్ను మనందరినీ ఎలాగైనా అపవాది బంధకాల నుంచి విడిపించి ఆ నిత్య నరకంలో పడిపోకుండా చేసి నిత్యత్వంలోకి చేర్చుకోవాలన్నదే ఆయన తపన. మరి మనమేం చేస్తాం? కాస్త కొద్ది కారణం కనపడంగా పొర్రపాటును కూడా, పాస్టర్ గారు ఆ అమ్మాయి పేరు ఎత్తమాక దాన్ని అని చెప్పి పళ్ళు బిగిచ్చాం. పాస్టర్ గారు మా ఆయన సంగతి ఎత్తమాకు, నువ్వు వాడు చేసిన పని అని చెప్పని ఇట్లా మాట్లాడుతావు. ప్రభువే అంటాడు, నువ్వు ఏం ప్రేమను కనపరుస్తున్నావు అని చెప్పని చూస్తూ ఉంటాడు. నువ్వైతే క్షమించబడాలని కోరుకుంటావు, నువ్వైతే ఆయన అన్ని ఆశీర్వాదాలు పొందాలనుకుంటూ ఉంటావు. మరి ఆయన మనం ఎవరినైతే ద్వేషిస్తూ ఉంటాం, ఎవరినైతే కాదనుకుంటాం, వాళ్ళని కూడా ప్రేమించండి. వాళ్ళని కూడా ప్రేమించండు. ఏంది ప్రేమించేది? ఎందుకంటే వాళ్ళని కూడా ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకోవాలని, తెచ్చుకోవాలని. అది నీ దృష్టితో చూస్తే నీ చెప్పేది అదే. నీకు వాక్యమేం పనిచేయట్లా. నీ అసలు పొరపాటును కూడా నువ్వు ఎన్నన్నా చెప్పుకో, ఏమన్నా అనుకో, వాక్యం పనిచేస్తే వల్లగాటలేదనే మాట రాదు నీకు. నీ నోటికి రాకూడదు అసలు అది. ఈరోజు నేను చూస్తున్న ఈ వ్యక్తి ఒకరోజు ఖచ్చితంగా ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఆ మాట రావాలి. వల్లగాట లేదన్న మాట సైతాను గాడి తెప్పించే మాట అది. యేసయ్య ఏమన్నా నువ్వు పోయే షాంపూలు నీ భార్య నువ్వు మార్చుకోలే అబ్బాయి, కష్టపడుతున్నావు, ఓ ప్రార్థన చేసుకో, నువ్వే మార్చుకొని చెప్పిండు ఆయన ఏం చెప్పాడు? నా సంగతి వాళ్ళకి చెప్పు. వింటే విన్నారు, లేచలేదు, తిట్టినా సరే నువ్వు మౌనంగా ఉండు. మిగతా విషయాలు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకిచ్చి ప్రార్థన చేయి. ఆయన చూసుకుంటాడు. నువ్వు అనుకున్నట్టు చూసుకోడు, ఆయన అనుకున్నట్టు చేసుకుంటాడు. అర్థమవుతుందా? ఆయన అనుకున్నట్టు చేయటానికి నువ్వు లోపడాలా. నువ్వు సరిచేయబడనంత కాలము ఆ వ్యక్తులు వ్యతిరేకంగానే ఉంటారు. వ్యతిరేకంగానే ఉంటారు. నువ్వు ఎన్ని మందిరాలకైనా తిరుగు, ఎంతమంది దైవజనుల దగ్గరికైనా పోయి నీ సమస్య చెప్పుకో, ప్రార్థన చేసుకో, ఆ సమస్య అంచే ఉంటుంది. ఎవరి దగ్గరికైనా పోను. ఇక నీకు నువ్వు బలత్మరణానికి ప్రయోగం చేస్తే నిత్య నరకం తప్ప రెండోది దొరకదు. ఇక దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడాలి అంటే నిలకడగా నిలబడాలి.
నువ్వు నిలకడగా నిలబడితే, మోషే కూడా చెప్పాడు, నేను ఆల్రెడీ ఐగుప్తులో ఒకడు చంపి వచ్చానయ్యా, ఆ ఫరోకు నన్ను దొరికితే చంపుతుడు, ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక పీకల దాకా ఉన్నారు, ఒకళ్ళకి మామూలుగా లేదు, నేను పోనయ్యా అంటే నువ్వే పోవాలి మోషే. సరే ప్రభు అని ఎన్నో 2 సూచక్రియలు చూపించాడు. చేయడ పెట్టుకోండు, మంచుగడ్డలా మారిపోయింది. మళ్ళీ తెచ్చాడు పెట్టుకుంటే మామూలు చేయండి, కర్ర కింద పడాడు, పాము అయింది, మళ్ళీ పట్టుకుదాన్ని తోకండు, కర్ర అయింది. ఈ 2 చూపించి నువ్వు బాగుండు. సరే పోతున్నా ప్రభు అని సత్రం దగ్గర ఆగిండు. దేవుడే వచ్చిన లైన్లో చంపటానికి, వేరేవాడు రాలా, దేవుడే వచ్చిండు డైరెక్ట్గా చంపుదామని చెప్పి. ఈ మోషేకి ఎంత చెబుతున్నానట్లేదు, మోషేని చంపటానికి చెవి తినట్లే. ఈ మోషే జాగు చేస్తాడు ఇంకా, అంటే సరి చేసుకునే విషయాలు అన్నమాట. ఇక్కడ దేవుడి లైన్లోకి వచ్చిండు చంపటానికి. అట్టగా నాకాడు కూడా వచ్చి దేవుని చేత అయితే రావచ్చు, చెప్పలేము. కానీ భార్య తప్పించింది అక్కడ. అసలు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, యేసయ్య గురించి కానీ ఆ వ్యవహారాలు ఏమీ తెలియవు. మోషే భార్యకి అసలు ఏం తెలియదు, కానీ భార్య తప్పించింది అక్కడ. దేవుని యొక్క ఉగ్రత నుంచి భార్య తప్పించింది. మనం అనుకుంటాం నీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు, అది ఇది అని చెప్పని. ఒక్కొక్క గడియలో వాళ్ళే తప్పిస్తూ ఉంటారు. మనం అర్థమవుతుందా? నీకేదైనా దేవుని ఉగ్రత నీ మీద రాకుండా తప్పించేది ఎవరైనా అంటే దైవజనుడు వచ్చి అడ్డం పడుతుంది. ఆగు ప్రభు లేనిపోయిందా ఎందుకని చెప్పని. అర్థమవుతుందా? దేవుడు ఆయన అనుకున్న రీతిగా నువ్వు వదిలేసిన దాకా, ఆయన అనుకున్న రీతిగా లోబడిందాకా, ఆయన అనుకున్న రీతిగా నీలోకి తగ్గింపు వచ్చేదాకా, ఆయన అనుకున్న రీతిగా దీనత్వం వచ్చేదాకా, ఆయన అనుకున్న రీతిగా ఆయన పోలికలో నీ హృదయం నిర్మించబడే రీతిగా అందాక, ఆయన అనుకున్న ప్రేమ, కనికరం, కారుణ్యం నీలో ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా నలుగుడు, వ్యతిరేకత, దంచుడు ఉంటుంది. నువ్వు మాట వింటే 1 రోకల దెబ్బే పడుద్ది, మాట లేదంటే 2 రోకల దెబ్బలు పడతాయి. అదే లోకంలో సామెత ఉందిగా, రోలు వచ్చి మధ్యలోతో చెప్పుకుందంట, చూసావా నా పరిస్థితి అంటే, ఈ రోకల దెబ్బలేను, నాకు 2 పక్కల దెబ్బలు అని చెప్పి. ఆ సెక్షన్ దాకా పోకూడదు. ఆ సెక్షన్ దాకా పోయామంటే మాత్రం ఖచ్చితంగా దరువు పడుద్ది, నీకైనా నాకైనా ఎవరికైనా సరే. ఇది అంటే నీ ఒక్కడి గురించి నేను చెబుతున్నది కాదు. నేను అలా ఇంచుమించుగా 4 సంవత్సరాల పైచులకు, అంటే లేదనుకున్న 8 సంవత్సరాలు నేను దేవునికి లోబట్టు భక్తి చేస్తూ ఆయన స్వరం వింటూ ఉంటావు. చూడు, నాకు దర్శనం కనపడుతుందని. నీకంటే ఎక్కువగా దేవుని స్వరాన్ని విన్నావాడిని నేను, అయినా లోబడిన పరిస్థితులు ఉన్నాయి నా జీవితంలో. అటుగొట్టి ఇటుగొట్టి కనుక కుమ్మరివాడు కనుక మట్టిని మెత్తగా చేసినట్టు ఆ ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఇక రకరకాలన్నమాట. ఒకళ్ళు పోయి చెప్పుకోలేను, కానీ వేదన, కన్నీరు విడుస్తా, భయంకరమైన. ఇప్పుడు చూస్తున్నావుగా యేసయ్య అనే పాటలో, నా పరిస్థితిని చూస్తున్నావుగా అనే పాటలో, సమస్యల సుడిగుండాలని, కారు చీకటిలో కానరాని మార్గాలు, ఏది కరుణగల పలుకులు వినబడని శూన్యం. నాకెవరు ప్రేమగా మాట్లాడుతాను, అసలు ఎవరు లేరు. ఒక కోణంలో చూస్తే నేను ఎదుర్కొన్న అనుభవాలు అక్కడ కనపడతాయి. ఇప్పుడు ఇందాక అమ్మనట్టు నా జీవితం కనపడుతుంది దాంట్లో అన్నట్టుగా. ఏంది కొన్ని సందర్భాలు ఇది నీవు చూడుండగానే పాటలు కదా ఇవి ఉన్నాయి. ఏంది ఆ పాటలో దేవుని హస్తం జోక్యం చేసుకోకపోతే నేను ఎప్పుడూ రక్షణ పొందిన తర్వాత కూడా చాన్నాళ్ళు నేను చచ్చిపోతా ప్రభా, వీళ్ళు నా మాట వినట్లేదు, వీళ్ళు లోపడతలేదు అంటే ప్రభు అన్నాడు, అసలు నువ్వు సరి చేయబడరా ముందు అన్నాడు. నువ్వు సరి చేయబడకుండా వాళ్ళ సరిచేయి అంటే మనం కూడా అడుగుతాం, ప్రభా వాళ్ళని మార్చు అంటే ముందు నువ్వు మారివా అంటాడు ఆయన.
నువ్వు ముందు మారావా అంటాడు. అదేంది ప్రభు బాప్తిజం పొంది తిని ప్రార్థన చేస్తుంటిని, ఏంది వాక్యం చదువుతుంటిని, ఇన్ని చేస్తుంటే నేను మారావా అని అడుగుతావండి. ఏంది ప్రభు అంటే అవునరా, అవునమ్మా నువ్వు మారావా అంటాడు ఆయన. అంటే ఆయన పోలిక మొదటిగా మనలో రావటానికి, మనం ఆయనకు పూర్తిగా సరెండర్ అవ్వటానికి. మనం ఇప్పుడు ఎంత అంటే మన ప్రయత్నం అనేది మన కొంచెం ఉంది, అది కూడా పూర్తిగా వదిలేయాలంటాడు ప్రభు. మరి పూర్తిగా వదిలేస్తే నేనేం చేయాలంటే నువ్వు ఏం చేతగాని వాడికి మిగిలిపోవాలి, ఏం చేతగాని దానికి మిగిలిపోవాలి. ఈ చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తా. పేతురుకి సముద్రం మీదకి వెళ్ళిపోయి వల వేసి చేపలు పట్టే అనుభవం ఉంది. సముద్రం మీదకి, ఆ నీళ్ళ మీదకి, సముద్రం ప్రారంభంలో కొంత ప్రశాంతంగానే ఉంటుంది. నడి సముద్రం మీద పోతే అలలిట్ట ఎగిసి పడతా, పడవ కూడా తిరగపడే టైపులో, షిప్పులు కూడా కింద పడే టైపులో అన్నట్టుగా అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోంచి చేపలు పట్టుకొని ఒడ్డున రావాలంటే ఎంత ధైర్యం కావాలా? అంత ధైర్యం ఉంచుండి చేపలు కాదబ్బాయి మనుషులు పట్టే జాలవి చేస్తారు రా అండు. వచ్చినోడికి అభిషేకం కూడా ఇచ్చిండు, దెయ్యాలన్నీ కూడా వదులుతున్నాయి. పేతురికి అభిషేకం కూడా ఇచ్చిండు. అంత అయిపోయిందా? యేసయ్య శ్రమలు అనుభవించబోతుంటే ప్రభువా అది నీకు దూరం అవునుగాక, నీకు దూరం అవునుగాక నెట్నే చేయబోట్టుకుంటే చెయ్యి సైతానా పో ఎనిక్కాడు. అక్కడ గిల్టీ ఫీల్ కాల, నామోషి ఫీల్ కాల, సైలెంట్ అయ్యిండు నేనేదో తేడా మాట్లాడానని. ఆ తర్వాత నేను ఎరుగనని నా విషయమే ముమ్మారు అబద్ధం, సావనని చచ్చాక నిన్ను ఎరగనని చెప్పనని చెప్పు. ఏంది నిన్ను ఎరగనని చెప్పిన అసలు అన్న ప్రభా అంటే అంటావు పేతురు 3 సార్లు అంటావు, ఆ తర్వాత కోడి కూసుద్దాం. అట్నే జరిగింది. పశ్చాత్తాపడి ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకొని వెలుపులకు పోయి ఆ సమయానికి పేతురు పిరికోడైపోయాడు. పిరికోడైపోయాడు. గెత్సెమనే తోటలో నుంచి పారిపోయాడు. పిల్లలు అడుగుతుంటేనే పిరికోడైపోయాడు. ఆ తర్వాత ఆయనలే ఆ తర్వాత అక్కడి నుంచి ఇక ఒంటరైపోయి నేను ఒంటరిని అనుకొని చెప్పాను అనుకుంటే దేశ పునరుద్ధారణే మళ్ళీ బలపరిచిన ఈ సేవ లేదు ఏమి లేదు నా వల్ల కాదని వలేసుకొని పోతుంటే అబ్బాయి నేను మళ్ళీ చేపలు పడతాను పోతాను అంటాడు మిగతా వాళ్ళతో. నువ్వు నాయకుడిగా మాకు నిలబెడితే నువ్వు పోతానంటే మేమేం చేయాలి రాబ్బా, మేము కూడా వస్తాం పదాన్న అని చెప్పని వెనకమాల వీళ్ళు కూడా పోయారు చేపలు పడతాను. మళ్ళీ దేవుడు ఆడ వెతుక్కుంటా పోయాడు. నిలబడి నువ్వు రా నా గొర్రెలను మేపు, నా గొర్రెలను గాయ, నా గొర్రెలను మేపును 3 రకాల పరిచయం అప్పచెప్పాడు పేతురికి. రొట్టె పెట్టి మళ్ళీ చేప ముక్కలు పెట్టి మర్యాదగా నడువా, నీకు తెలియకుండా ఒకడు ఈడ్చుకొని పోయేదా కొండమాక నువ్వు మర్యాదగా నడువా. అప్పుడు అర్థమైపోయింది అంటే పేతురు ఎంత గుండె ధైర్యం కలిగినోడు సముద్రం మీద పోవాలంటే. అంత గుండె ధైర్యం కలిగినోడు కూడా పిరికివాడికి అసలు ఏమి జాతగాని వాడిగా మార్చేశాడు. సౌలు వదిలిపెడితే మొత్తాన్ని చెగనరికిండు. దేవుడు ఎప్పుడైతే దర్శించాడో వెంటనే సౌలు కాస్త పౌలుగా మార్చబడి పాపులలో నేను ప్రధాని అన్నాడు. రాళ్లతో కొట్టి కుక్కని ఈడ్చుకొని పోతామే కాలుకు తాడు కట్టి అట్టు ఈడ్చుకొని పోయారు ఊరు బయటికి. ఆ ఊరు బయటికి ఈడ్చుకుపోయి చూశారు కొనపేణం ఏమైనా ఉందాడు. పోయి ఉంటాడు ఇటు చచ్చలేరు మనకెందుకు లేనిపోయింది రండి పోదా అని చెప్పని పోయారు. కొద్దిగా టైం గడిచిన తర్వాత మళ్ళీ శక్తి పొందుకొని మళ్ళీ అదే సమాజంలోకి పోయి వాళ్ళకే మళ్ళీ స్వార్థం. ఎలా సాధ్యపడింది? తను తాను తగ్గించుకోవటం వల్ల. నాకు అసలు ఏమీ తెలియదు ప్రభువా. పౌలు అన్నాడు ఇంతవరకు ప్రయాసపడింది నా దేవుని కృపే, నేను కాదండు. ఇంకో మాట నాలో నాకు తెలియని పాప నియమం అనేది ఒకటి ఉంది, అది నన్ను డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నేను అనుదినం జాగరణ ఉపవాస ప్రార్థన ద్వారా నన్ను నేను నలగొట్టుకొని ఆయనకు లోపరుచుకుంటున్నాను. నేను ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతున్నాడు. మళ్ళీ నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానయ్యా అండు. ఎలా సాధ్యపడింది ఇదంతా? మనకు సేవ చేయాలని తప్పనుంది,
అయితే సేవ చేయాలన్న తపన తగ్గట్టుగా నువ్వు సిద్ధపడాలి కదా. మరి నువ్వేం సిద్ధపడకుండా అంటే ఈ సమాజంలో చల్లి ఉంది. ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చల్లి ఇంట్లోనే కూటం పెడితే కొడుకును చూస్తే పొట్ట పళ్ళు కొరుకుద్ది. నీచమైన మాటలు మాట్లాడు. ఒక తల్లి కూడా మాట్లాడిన మాటలు మాట్లాడు. 2 స్టేర్ల మీద కింద పడితే కాళ్ళు చేతులు మొత్తం ఇరిగిపోయినాయి. సచ్చింద్ర అని చెప్పి ముసుగేశారంట అన్నలో. అప్పుడు ప్రార్థన చేద్దంట, ప్రభా ఇంకెప్పుడు బుద్ధిగడి దీని అడ్డం దగ్గర తిరగను, నువ్వు చెప్పినట్టు తింటానని. అప్పుడు బాప్తీసం పొంది శాలేమన్న దగ్గరే బాప్తీసం పొంది కొన్నాళ్ళు అక్కడికి నడుస్తా, ఇక్కడ అయ్యా మా ఇంట్లో సేవ జరగాలి, నువ్వు వస్తావా అంటే ప్రభు అన్నాడు, వెళ్ళు సేవ మొదలు పెట్టాం. సరే అని వచ్చా. కొడుకును ప్రేమించట్లా. నేను పాస్టర్ గారు నువ్వు ఆడికి పోతే ఆడుకొస్తా నీ బండి మీద. అమ్మో లేనిపోయింది ఏంది ఈ ఆడొచ్చిన ఇది అని చెప్పి అనుకుంటా. సరే అమ్మా వద్దు కానిలే, సరే వద్దు కానీ చెప్పి ఈమె తంతు ముందు తెలుసుకోవాలిగా. కన్న కొడుకునే ప్రేమించలేకపోతున్నానదే గ్రహించా. విరోచనాలై మంచం పట్టిండు, తాగుతుడు, బేల్దారి మేస్తాడు. అక్కడ తాగితే ఇంతే మందంలో ఉంటాడు. నేను దగ్గరుండి నా ఖర్చులతో, నాకు అప్పుడు ఆమె కానుక ఎంత ఇస్తుంది? 10 రూపాయలు. అది కూడా చిల్లర తీసుకోవచ్చు. సరే ఎంత కానీ దేవుని సేవలో బుధవారం వచ్చి సేవ జరిగిస్తూ ఉంటే నా దగ్గర ఉన్నది కానీ ఏదన్నా కానీ ఒకసారి దేశపోయి చూపించా. రెండోసారి అంటది, పాస్టర్ గారు మావుడికి బాగోలేదు నిన్ను పిలుచుర్రా. ఇదేంది ప్రభా తల్లి చూసుకోవాల్సింది పోయి నన్ను అడుగుతుందని చెప్పాను. మళ్ళీ పోయా చూసా, మళ్ళీ వైద్య సేవలు ఇప్పించా. ఆ అన్న పాస్టర్ గారు మీరు చెబుతున్న మాటలు బాగున్నాయి, నేను చిన్నగా ఏసైలోకి వస్తాను అంటా ఉండు. ఏం మాత్రం నీచంగా మాట్లాడుతుంది. ఒకరోజు అయితే ముళ్ళుగారు తీసుకొని ఇద్దరు కొట్టుకోవడం చూశాను నేనే. ఆమె లోపల ఉంది, ఈ పిల్లగాడు బయట ఉండి రా బయటికి నీ సంగతి తెలుస్తాడు. అదొకరోజు మళ్ళీ ఇంటికాడ యెహోషువ కూడా ఉండు సాక్ష్యంగా. యెహోషువ కూడా పాస్టర్ గారు నువ్వు పక్కకు రాండు కాదపోయి పక్కకు వచ్చేటప్పుడు వాళ్ళు అంతే పక్కకు రాండు. లేదు ఏదైతే అది నేను నిలబడతా, నిలబడకపోతే ఇంకా అనుకుంటారు వాళ్ళు అని ఉండి చివరికి చెప్పే ఫైనల్గా, నీ కడుపును పుట్టిన కొడుకుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఆ వ్యక్తిని నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు సేవకు పనికిరావు చెప్పేశా. నీ కొడుకు నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు సేవ. కన్న కొడుకునే నువ్వు ప్రేమించలేకపోతే ఇంకా ఎదుటి విశ్వాసి నువ్వేం ప్రేమిస్తావు? కాబట్టి సేవకు సరిపడ కొలతలు లేవులేమ్మా, సభకు నమస్కారం అని చెప్పని వచ్చేసా. ఇప్పుడు యెహోషువ కనపడిచి అడుగుతూ ఉండదు, పాస్టర్ గారు ఇది మా ఇంటికి రావట్లేదు, నాతో ఎందుకు మాట్లాడలేదు. ఆ మధ్యకాలంలో కనపడేటప్పుడు అడిగింది, పాస్టర్ గారు ఇంక రావా, మా అబ్బాయి చచ్చిపోయాడు అంది. చనిపోయాడు, చూసేవాళ్ళు ఎవరు లేక. అదేంటే మా అమ్మ పెట్టింది పాస్టర్ గారు ఈడు ఈ రాసి ఇచ్చింది మొత్తం పెళ్ళం పేరు రాసి ఈడు అదేమో ఎగ్గొట్టిపోయింది, ఈడే నా ఏదైనా పాటు అని చెప్పని లెగుస్తుంది. కాదమ్మా నువ్వు కన్న కొడుకమ్మ ప్రేమించాలమ్మ, నువ్వు ఓర్చుకోవాలని పొర్రపాటును కూడా నిన్ను సహించను. రారా బయటికి రా అని చెప్పని ఈడ్చి బయటికి నెట్టింది. నా కళ్ళ ముందు జరిగినాయి. సేవ చేయాలంటే నీ వాళ్ళనే నువ్వు ప్రేమించాల ముందు. అది రాకపోతే నువ్వు ఎన్నాళ్ళున్నా ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఇక అంతే. సేవ చేయాలనుకుంటున్నావా? సేవ చేయాలనుకుంటే ఇది నిత్యత్వం కావాలన్నా కానీ ఇదే సేవకే అనుకునే, మళ్ళీ నిత్యత్వంలో ప్రవేశించాలన్న ఇదే. ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పారు, ఇసుక రేణువంత పాపం నీలో ఉంటే పరలోక ద్వారం తెరవబడదు. ఆ మాట చూసే ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవుని పాసనలో కూర్చొని అయ్యా ఇంకేమైనా పొరపాటు ఉందేమో, ఆ నిత్యత్వం ద్వారం తెరవకపోతే నేనే అడగపోవాలా? ఇంత భక్తి చేసి చివరికి మోసే సామెతనా, ఇంత భక్తి చేసి సంసోను సామెతనా, ఇంత భక్తి చేసి ఆ యోధా సామెతనా? అపోస్తులత్వం పొందిండు, అధికారం అభిషేకం పొందిండు, మంత్ర దెయ్యాలు ఎన్నిటి విషయంలో అధికారం పొందిండు, చివరికి డబ్బు సంచికాడి తేడాపడి నిత్యత్వాన్ని కోల్పోయాడు. తన ప్రధానత్వాన్ని కోల్పోయిన వీళ్ళల్లో ఒకడని అపోస్తుల కార్యంలో రాయబడింది ఆ మాట.
మరి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు అన్నట్టు. ఏంది ఏవో చిన్న కారణాలు చూపించుకొని అసలు విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటే ప్రభు అంటుంది అదే, నిలకడగా నిలబడు, నిలకడగా. మా యెహోషువకి ఎన్నిసార్లు చెప్పుకుంటాను, పనికి పోయొచ్చుడా. ఆ మధ్యకాలంలో పాస్టర్ గారు 52,000 రూపాయలు. పాస్టర్ గారు ఏందన్న, వాళ్ళు ఇట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సరే ప్రార్థన చేశా, భార్య భర్తలు ఇద్దరు పోయి ప్రార్థన పోయి పని చేసుకొని వచ్చారు. ఎంత మిగిలినవి చెప్పాల, బాధ కాదు కానీ కడుపు అంటే కన్న బిడ్డల కంటే గొప్ప కాబట్టి ఆత్మీయ బిడ్డలు ఎంత మిగిలి అని చెబితే సంతోషిస్తా, దేవుని భయంపరుస్తా. దశమ భాగం కోసం కాదు, అర్థమవుతుందా? నువ్వు నిన్న 100 రూపాయలు దశమ భాగం తెచ్చిస్తే ఏంది, యెహోషువ గురించి ఇచ్చేవాడు పాస్టర్ గారు, ఇదిగో దశమ భాగం 100 రూపాయలు, వారం అంతా చేస్తే పని చేస్తే 100 రూపాయలు వచ్చింది దశమ భాగం. నాకు యెహోషువ గుర్తొచ్చిండు. ఎప్పుడన్నా ఏదైనా పని దొరికితే వాళ్ళు ఏదైనా కమిషన్ ఇస్తే 5 ఇచ్చి నాకు ఇచ్చేవాడు. నాకెందుకు ఇస్తున్నావు పని, నాకు ఇవ్వాలనిపిస్తుంది, నేను ఇస్తున్నా. మరి నువ్వు పని చేస్తున్నావు కాబట్టి అప్పుడున్న అవసరం ఏంటంటే దూర ప్రాంతం వెళ్ళేవాడిని, ఆయిల్ ఖర్చులకు కావాలా, ఇలా అన్న ఆ ధర్మాన్ని నేర్పితే అట్లానే తీసుకోవచ్చు అని చెప్పంటే మా ఆడవాళ్ళు ఇస్తానన్న భాష గారు, నువ్వు నీకెందుకు అని ఈ వ్యవహారాలను ఉండే కదా అని చెప్పని వదిలేసా. నిన్న ఈ మనిషి ఇవన్నీ చూస్తే నాకు నిన్న యెహోషువనే గుర్తొచ్చిండు. దశమ భాగం అంటే ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నీ వారం అంతట్లో వచ్చే రాబడిలో నీకు ఎంత అయితే వస్తే 100కు 10 రూపాయలు తీసి పక్కన పెట్టుకోవటం, అది నీ ఆశీర్వాదం కోసం, పాస్టర్ గారు బాగుపడతానికి కాదు. ఏంది అయ్యమ్మా, అంటే నాకున్న ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఆ 10 రూపాయలు కూడా నాకు అవును కొంతమందికి అవసరం ఉంటుంది, కానీ దాంట్లోంచి కూడా తీస్తాడా లేదా, తీస్తుందా లేదా అని కూడా దేవుడు నమ్మకత్వం చూస్తాడు. ఏం చేస్తా, పాస్టర్ గారు చెప్పినప్పుడు పర్లేదు తియ్యాలని కాదంటే 2 పిల్లలు నొట్టేసుకుంటా. లేదు పాస్టర్ గారు, ఇంకా తర్వాత ఏం చేస్తుంది, మా పెద్దమ్మ ఒక రోజు ఇల్లు ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆవలని ఎత్తుకుంటూ తెచ్చుకుంటా. అప్పుడు అనుకున్నా మళ్ళీ దర్శనం బాగా మళ్ళీ మా చిన్న ఒకసారి వెళ్ళింది, మా మేనలుడు మనీ ఇద్దరు ఊరు మరి ఇంకా తర్వాత లేదు పాస్టర్ గారు, చచ్చినా బ్రతికినా దర్శనం మరి ఎక్కడ తాగింది పాస్టర్ గారు, దర్శన భాగం తీస్తాను కదా ఒక వారం అనుకుంటా. ఈ వారం తీస్తే నెక్స్ట్ వారం కలిపి పాస్టర్ గారి చేతుల్లో పెడదాంలే అనుకున్నాను. మా అమ్మాయి పోయి హాస్పిటల్ 2,000 ఖర్చు పెట్టిందంట. అంటే నీకు అన్నం పెడతాను తీసేనా వారంలో అంటే నువ్వు ఎంత తీసుకున్నావు దర్శన భాగం అంతే, నువ్వు ఇక్కడ దర్శన భాగం 4 మందిని ఆపావు అక్కడ నాకు 2,000 అవుతుంది పాస్టర్ గారు. ఏంది ఇది ఇట్టుందా, నిలకడలేని తత్వం గురించి చెబుతున్నాయి విషయాలు. ఆ పిల్లగాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ అతని కోసం ఎన్నో టైలు మార్చుకున్నా, కానీ చివరికి మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ విగ్రహారాధన చేయటం. నిన్న మళ్ళీ 2 రోజులు బొట్టుతో కనపడాలి ఆ మనిషి. సరే ఎట్లన్నా కానీ దేవుడే పట్టుకొస్తాడు, మన వంతుగా మనం ప్రార్థన చేస్తే విమర్శించటానికి ప్రశ్నించటానికి లేదు. మొన్న ఒక అన్నయ్య దొరికిండు, ఎట్లే పొలం వాళ్ళోళ్ళే అమ్మనీయకుండా చేస్తున్నారు. జిల్లా అయిందిగా, రియల్ ఎస్టేట్ పెరిగింది. అన్న మా పరిస్థితి అప్పులోళ్ళు ఇలా ఉన్నారు, పొలం అమ్ముకోవాలనుకున్నాం. ఇదేమో ఇప్పుడు ఈ బండకి అంచు మధ్యలో ఇది ఉంది కదా, ఇది మున్సిపాలిటీ పరిధి, ఇది పంచాయతీ పరిధి. ప్లాట్లు ఆడపడ్డాయి, ఇది మున్సిపాలిటీ పరిధి. ఈ మధ్యలో ఈ మాల్ ఎట్ట ఉందో ఈ మధ్యలో ఇదే అడ్డు, ఏడు నుంచి ఇటు మున్సిపాలిటీ పరిధి, ఇదేమో పంచాయతీ పరిధి. రేట్లు రాట్లా. ప్రార్థన చేయన్నా అన్న అని చెప్పి చాలా నాళ్ళు వెనకాల పడి తిరిగిండు, టిఫిన్ ఇప్పించిండు. ఏంది ప్రభు ఇది, అసలు ఏదో మొత్తానికి అవుతుంది అనుకున్నా. చూడు కొద్దిగా కాదు. ఒకరోజు అన్న ప్రార్థన చేసి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ మీద కూడా చేతబడులు అయ్యి ఉంటే ప్రేయర్ చేసి వచ్చా. ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత ప్రభు కృపను బట్టి రేట్ వచ్చింది. ఎంతంటే 64 లక్షలు. ఇప్పుడు దశమ భాగం తీయాలా, 6,40,000. ఇక ఆ పిల్లగాడు కనపడలా. నేను అనుకున్నా అంటే నిలకడ లేని వ్యవహారం అనమాట.
రూపాయి కోసమని కాదు, ఇంకో దేనికోసమని కాకుండా ప్రభు ఈరోజు మనతో చెబుతున్న మాట ఏంటంటే నిలకడగా ఉండు. నువ్వు నిలకడగా ఉంటే ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదాలన్నీ నీ వశం అవుతాయి. ఇంకొక మాట ఏంటంటే ఆయన అనుకున్నట్టుగా నువ్వు లోబడు, దిద్దుబాటు చేసుకో, సరి చేసుకో. ఏంది నీ హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే ఆయన అంతే చూస్తూ ఉంటాడు, ఏం పని చేయడు ఆయనక. సైలెంట్గా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా, వాక్యం చదివినా, ఈడ మనకు పని కావట్లేదని ఇంకొక మందిరానికి వెళ్ళినా సమస్య అంతే ఉంటుంది, అక్కడే ఉంటుంది ఆ సమస్య. ఆ సమస్యను ఎదుర్కోవాలంటే అక్కడే ఉండాలా? ఏంది దేవుడు చెప్పినట్టు లోపడాలి, దేవుడు అనుకున్నట్టు అడుగులు వేయాలి, ఆయన్నే ప్రయత్నించేలాగా ఆయన నెట్టాలి ముందుకు. నువ్వే చూసుకో ప్రభు, నాకేం చేత కాదని. అంటే ఇంతసేపు ఏంది కంఠశ్వాస అయింది. నీ స్వభావం మార్చుకోవట్లేదు అంతేకా. దేవుడు చెబుతుంది నీ కన్నీరు చూసి కదిలిపోడు, ముందు నీ హృదయం మారాలా. నీ హృదయం మారట్లా. నీకేందంటే స్వనీతిని ఆపాదించుకుంటున్నావు, అది కూడా ఒక పాపమే. నేను కరెక్ట్గా ఉన్నాను, నేను ఐ యామ్ పర్ఫెక్ట్, స్వనీతిని ఆపాదించుకోవటం కూడా పాపమే. దేవుని యందు నేను యథార్థంగా ఉన్నానని గర్వం, భక్తి గర్వం అంటారు దీన్ని. అది ఉన్నా కానీ ఆజ్ఞ అతిక్రమణ పాపమే. అర్థమవుతుందా? పౌలు భక్తుడు అయితే అంట, నీ కృపను బట్టే ఉన్నాను అయ్యేలా. నీ కృప లేకపోతే ఏముంది? పౌలు కంటే మనం నీతిమంతులమా? పౌలు కంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళమా? అంతటి భక్తుడే, అయ్యా నేను ప్రధానంలో మొదటి వాడిని, నేను పాపినయ్యా అన్నాడు. మొదటి పాపినయ్యా నేను అన్నాడు. మరి నువ్వు నేను ఎంత? ఇన్ని ప్రసంగాలు దేవుని కృపను బట్టి సాక్ష్యం ఇస్తున్నా, ఇన్ని ప్రసంగాలు విన్నా, ఇన్నిసార్లు నిన్ను హెచ్చరించినా నువ్వే కరెక్ట్ అని చెప్పుకుంటా వస్తున్నావు. కానీ ఏంది నువ్వే కరెక్ట్, నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పుకుంటా వస్తున్నావు. కానీ నా ప్రభు కృప లేకపోతే ఇలా లేదన్న మాట వచ్చింది నీ నోటి నుంచి. ఏంది ఇంకొకటి, నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పుకున్నావు కానీ అవతల వ్యక్తిని నీ హృదయంలో క్షమించని స్వభావం ఉంది. అవునా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పంచే, వాళ్ళు ఏమన్నారన్నది దేవుడు చూసుకుంటాడు. నీ హృదయంలో నీ భార్యనైనా, ఏంది నీ కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలనైనా, మీ అత్తమామలైనా, నీ తోడబుట్టిన అక్క భర్తనైనా, లేదు నీ భార్య మేనమ్మ ఏడో కర్ణాటకలో ఉన్నాడు వీళ్ళనైనా, ఇంతవాటికి లెక్కేసుకుందాం, వీళ్ళని క్షమించలేనటువంటి స్వభావం నీ హృదయంలో ఉంది. అవునా కాదా? మరి నువ్వు అపవాది సంబంధివేగా. ఎలానో చెప్పనా? కోపపడుడి కానీ పాపం చేయమాకండి. అదే ఉంది, లేఖనం చదువుతున్నావుగా. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. మీ కోపము సూర్యుడు అస్తమించు సమయం వరకే ఉండాలి. ఈ లోపలే సూర్యుడు అస్తమించే సమయం, అస్తమించడం అంటే పొద్దుగుంకటం, ప్రొద్దుగుంకే ఆ సమయం లోపలే కోపం అనేది వదిలేయాలి. ఇరువురు సమాధానం పడాలి. లేని పక్షంలో మీరు అపవాదికి చోటిచ్చిన వారు అవుతారు అని లేఖనంలో ఉంది. అవునా? ఇప్పుడు నీ హృదయంలో ఈ వ్యక్తులను క్షమించలేనటువంటి పరిస్థితి కారణం, నేను ఎదుర్కొంటున్న సమస్య అన్నా, నేను ఉంటున్న ఈ స్థితికి కారణం వాళ్ళేనన్నా అని చెప్పొచ్చు నువ్వు. మరి యోసేపు వాళ్ళ అన్నలు ద్వేషించారు, తేసోపై గొంతలు వేశారు, ఆ తర్వాత వెండికి అమ్మారు, ఆ తర్వాత సంతలో పెట్టారు, ఆడ నుంచి ఫరో సంబంధికులు దేశంపై కొనుక్కొని బానిసలో పెట్టారు, తప్పు చేసిండు నింద మోపితే జైల్లో పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు, ఆ తర్వాత రథం ఎక్కిచ్చారు. మరి యోసేపు కూడా అనుకోవచ్చు కదా, నేను ఇట్ట అవటానికి మీరేరా కారణం అని. కరువులో వచ్చినోడు సాగిలు పడితే, రే దౌర్భాగ్యులారా ఎందుకు వచ్చారా, ఎవర్రా ఇక్కడ, యేసోబు మొత్తాన్ని ఉరికమ్మానికి పెట్టండి అని చెప్పి అనొచ్చుగా. యోసేపు అంటాడు, మీరు కీడికే చేశారు కానీ నా దేవుడు దీన్ని నాకు మేలుగా చేశాడు. ఈ కరువు కాలం వస్తుందని ముందుగానే దేవుడు గ్రహించి నన్ను ఇక్కడికి తెచ్చిపెట్టాడు మీకంటే ముందుగా.
మిమ్మల్ని అందరిని పోషించటానికి. భయపడమాకండి, నాన్న చచ్చిపోయాడని చెప్పని ఇటు మన మీద పగ తీర్చుకుంటాడని చెప్పని అనుకున్నారు కదా మీరు. అన్నలారా భయపడవద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించటానికి. భయపడవద్దు, పగ తీర్చుకోవచ్చు. యోసేపుకి ఎంత అధికారం ఉంది? ఒక దెబ్బతో ఎవడు రాక్కడంటే కత్తి దూయి తెగ నరుకు తలలు మొత్తం అంటే అయిపోద్ది. 70 మంది చచ్చారు ఒక్క దెబ్బతో తండ్రి ముందే. కానీ దేవుడు అక్కడ క్షమాగుణాన్ని నేర్పాడు. ఆ శ్రమల కొలిమిలో దేవుడు కావలసిన పోలిక యోసేపులోకి వచ్చింది. అంటే నువ్వు యోసేపు కంటే నీతిమంతుడివా? చెప్పు. యేసయ్య కంటే నీతిమంతుడు అంటే చెప్పు. ఆ నిమ్మ చోటకి నిన్నే సిలివేస్తా. నాకు ఖర్చు ఒకటే 3 మేకులు సుత్య కర్రలయ్యే దొరుకుతాయి. వాడు సింహంగాడికి చెబితే వాడేచ్చడు సెంట్రింగ్ కర్రలు. రే వాడు చెప్పిండు కూడా, గురు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేశపో, నీకు ఎన్ని పోటీలు కావాలంటే అన్ని దేశపోడు తెచ్చుకుంటా. పోటీలు ఉన్నాయి రెడీగా. మేకులు తెచ్చుకుంటా బజారుకి పోయి, ఆ మల్లం సెంటర్కి పోయి. ఏంది సుత్తలు ఎటుగుడు ఇంట్లో ఉన్నాయి. కొరడ అంటవా? ఆడేయోడు దొరుకుతాయి, మొత్తం తయారు చేస్తా గాలాలతోనే కొరడ. ఇక నీ ఇష్టం. మనలో ఏమీ లేదన్నా, ఆయన కృపను బట్టే, ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి మనం క్షమించబడుతున్నాం. మరి అదే క్రైస్తవుడు అంటేనే అదే. ఒక మాట శాలేమన్న, ఇది ప్రసంగం పొడిగిపోతానే ఉంది కానీ ఆగట్లేదు. శాలేమన్న చెప్పిన ఉపమానంలో మదర్ తెరీసా గారు ఎన్నోగా కలకత్తా వీధుల్లో భిక్షాటన చేస్తుంటే అడుక్కుంటుంటే అట్ట పోయి అడిగిందంట. ఒకడు చూసి థూ అని చెప్పని చేతులు కూసిందంట. ఇదట పట్టుకొని, నాకైతే ఇచ్చావయ్యా, మరి నా దగ్గర పెరుగుతున్న అనాథలకు ఈ చేయి చాపిందంట. వాడి గుండె పగిలి వాడి ఆస్తి మొత్తం రాసిచ్చి. క్రైస్తవురాలు కాబట్టి సహించింది, లేకపోతే కోనరేచ్చు అని చెప్పని అట్ట పట్టుకొని గత గత ఏముంటుంది? దేవుని ప్రేమను పంచలేము. మరి యేసయ్యనే వ్యభిచారం వల్ల పుట్టినోడిరా అన్నారు. మరి ఆయనకంటే రోషగాడివా? ఆయనకేం మాట ఉంది? మీ దేవుడని యెహోవా రోషం గలవాడును దహించు అజ్ఞాను. ఆయన ముందుకు వచ్చేనే ఒక దోమలు కాలినట్టు గాలిపోతారా ఇచ్చి అందరూ. ఆయనకంటే రోషగాడివా? అంత రోషగాడే మొహాన థూ అని వస్తే ఇటు దుడుచుకొని, ఇటు ఎంట్రుకలు ఇట్లా ఆగితే, ఇటు కొడితే సహించాడు ఆయన. ముళ్ళ కిరీటం, విషపూరితమైన ముళ్ళ కిరీటం 2.5 అంగుళాలు పొడుకుంటుందంట. అవి కణుచుల్లోకి దిగిపోయినాయి. ఆ కిరీటం వల్ల విషం ఎక్కుతుంది ఒంట్లోకి. మరో పక్క ఒళ్ళంతా చీల్చివేయబడిన గాయాలు. కర్రకు తీసుకుపోయి కట్టి కొడతా ఉంటే నేను చూసి ఏడ్చిన సందర్భాలు ఎన్నో. ఈ శ్రమల వేదన తట్టుకోలే, నేను చచ్చిపోతాను బైబిల్ తలబెట్టి ఏడుస్తుంటే ఆ పిక్చర్ చూసేవాడిని తీసుకొని, నా కోసం ఇంత శ్రమలు అనుభవించావు, నీకోసం ఈ కాస్త ఇరుకు ఇబ్బంది నేను అనుభవించలేకపోతున్నాను ప్రభువా అని చెప్పని ఏడ్చేవాడిని. నాకు వేదన కలిగితే ఆ పిక్చరే చూసేవాడిని. ఆ కొద్ది 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది ఆ బిట్టు. ప్రత్యేకంగా అది పెట్టుకొని, చిన్న సెల్లో కూడా అదే పెట్టుకొని చూసేవాడిని. భయంకరంగా ఏడ్చేవాడిని. నువ్వు చచ్చిపోదని నేను తీసుకుంటా, నా సేవ ఎవరు చేస్తారని. నా సేవ ఎవరు చేస్తారు చెప్పాడు. నిన్ను మళ్ళీ ఏర్పాటు చేసుకొని చాలా టైం పడుతుంది. నేను ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేయాలి. మరి నేను చచ్చిపోతానంటున్నా, నేను తీసుకుంటా, నా సేవ ఎవరు చేస్తారు నువ్వే చెప్పాలి. మళ్ళీ నన్ను నేను ట్యూన్ చేసుకొని ఆయన దగ్గరకు వచ్చి బైబిల్ మీద తలపెట్టుకొని పొనుకొని ఏడుస్తావు. నీ కన్నీళ్ళు బైబిల్ అంతా తడిచిపోయాయి. ఏంది అట్టగొట్టి తెస్తే నెట్టున్నా. నీ హృదయంలో ఆ క్షమించలేని తత్వం. గతంలో కూడా చెప్పాను, మా అమ్మని మా చెల్లెలను చంపానా, మొన్న ఆల్రెడీ చెప్పానా, మా అమ్మని మా చెల్లెలను చంపాను జైలుకు పోతాను కానీ వాళ్ళు క్షమించను అన్న మా ఆత్మీయత అంటే దావీదు భాష గారితో. తర్వాత షాలేంరాజు గారు వచ్చి మాట్లాడిన తర్వాత మా అమ్మ నా మీదే ఇప్పటికి కూడా అన్నీ నా మీద రాళ్ళు వేసి కూర్చోడదు. అంతా వాళ్ళు కరెక్ట్ అన్నట్టుగా, నేను తేడా అన్నట్టుగా చెబుతారు. అయినా సరే సైలెంట్గా ఉంటా. అయినా సరే ఏదన్నా ఉంటే దేవుడు చూసుకుంటాడు. వీళ్ళ సంగతే వాళ్ళు మోపే నింద మాటలు అవన్నీ లేక తలపోసుకుంటే అసలు పక్కకు పోయి కూర్చుంటే ఏడుస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అయినా కానీ
దైవజనుడు చెప్పాడు, నువ్వు ప్రేమించాలి అబ్బాయి, నువ్వు వాళ్ళతో సమాధానంగా ఉన్నాను. ఫస్ట్ చెప్పిన మాట పొడిచి జైలుకు పోతాను. మా అమ్మ కూడా అదే చెప్పింది. మా మేనత్తల విషయంలో మా నాయన వాళ్ళని చంపేనా జైలుకు పోతానికి పొరపాటును కూడా అడుగుతాడు. మా అమ్మతో ఇప్పుడున్న బలమైన అడ్డుబాటు ఏంటంటే మా మేనత్తల విషయంలో వాళ్ళు చేసిన పనులు బట్టి క్షమించలేని పరిస్థితి. ఆమెలో ఉన్న అవలక్షణం అది ఒక్కటే. ఆ అవలక్షణాన్ని బట్టి సైతాన్ గడు అప్పుడప్పుడు వచ్చి ఆమెను వెరిపిస్తా, ఆమె వైపు నుంచి ఎన్నో మానసికమైన గాయాలు నాకు కలిగాయి. నా ఆరోగ్యానికి ఏవైతే వ్యతిరేకంగా ఉంటాయో అనారోగ్యానికి ఇంకా ఆజ్యం పోసాయి. ఇంకా బాగా బలం పొందటానికి, అనారోగ్యం బలం పొందటానికి ఏ వంటకాలు తింటే నేను ఇంకా అనారోగ్య కారణానికి వస్తానో ఆ వంటకాలే చేయించాడు సైతాన్ గాడు వచ్చి. అప్పుడప్పుడు గ్యాస్ స్టవ్ గ్యాస్ ఎడాపి ఆ స్టవ్ కాడ వదిలేస్తుంది. నేను పోయి ఆపుతా ఇవన్నీ. వాడు ఏదో ఒక కోణంలో తెలియకుండా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని రావడానికి కారణం ఏంది? ఆయన ప్రేమ, కనికరం, కారుణ్యం చేత నింపబడ్డాం కాబట్టే బ్యాలెన్స్ చేయవచ్చు. నువ్వు క్షమించలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఏ ఆశీర్వాదాన్ని కూడా పొందుకోలేవు. ఒక్క మొక్క కూడా లేకను నీకు అర్థం కాదు. ఏంది? పరిశుద్ధాత్మదేవుడు పొరపాటును కూడా నీతో ఉండడు. సైతాన్ గాడి ఆత్మ మాత్రం నీతో పనిచేస్తూ ఉంటుంది. వాడి దూతలు నీతో ఉండి, సభాష్ నా కుమారుడా, కరెక్ట్గా నా జీన్స్ నీలో ఉన్నాయిరా, క్షమించమాకు పొరపాటును కూడా. నువ్వు ఎంత నీతిగా ఉన్నావు. కన్నీటి ప్రార్థన, నీ అంత రీతిగా కన్నీటి ప్రార్థన ఎవడు చేస్తాడో? నువ్వు కరెక్ట్, పర్ఫెక్ట్. గర్వాన్ని ఆజ్యం పోస్తూ ఉంటాడు, సగేస్తూ ఉంటాడు బాగా. ఏంది? ప్రభు ప్రేమ ఎలా ఉంటుందంటే క్షమించటం, ఓర్చుకోవటం. ఆ వ్యక్తి మనకు కావాలనుకుంటే, ఆ బంధం మనకు కావాలంటే ఎన్ని లోతైన గాయాలైనా భరించాల్సిందే. ఆ ఆత్మను సంపాదించాలంటే, ఆ బంధుత్వాన్ని పటిష్టం చేసుకోవాలనుకుంటే, భార్యాభర్తల బాంధవ్యం కావాలనుకున్నావా, అటు నుంచి గాయమైన ఇటు నుంచి గాయమైన, ఎంత లోతైన గాయమైనా భరించాల్సిందే. భరిస్తేనే నీ సమస్తాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. నువ్వెందుకు భరించు? చిన్న మాట చెప్పిన మాటలు ముగిస్తాను. దేవనయ్య గారని బొడంపాడు దగ్గర ఉంటాడు. డిగ్రీ ఇంటర్మీడియట్ దాకా చదివి బరిగొడ్లు కాసుకుంటూ తిరుగుతున్నాడు. ఓ చల్లిపోయి వాళ్ళ అమ్మకు సువార్త చేస్తే రక్షించబడి తక్కువ. తర్వాత ఈయన కొన్నాళ్ళు యవన కాలంలో లోపల దేవుడు రావాల్సిన స్టైల్లో వస్తే అప్పుడు లోపడ్డు సమర్పించుకోండి. పెళ్ళి లేదు. 89 దేశాలు ఇప్పుడు అడుగుపెట్టి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంది. ఏంది? ఆయనకి తెలంగాణలో కేసీఆర్కి ఉందా ఆ బస్సు? ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆ మధ్యకాలం ఒక బస్సు ఉంది. అలాంటి బస్సు దేవనయ్య గారికి ఇచ్చారు ఫారెన్స్ గిఫ్ట్గా. ₹1 కోటి అంత చట్టుకుంటుంది దాని కాస్ట్. బస్సు దాంట్లోనే కాన్ఫిడెన్స్ హాల్ ఉంటుంది, దాంట్లోనే వాష్రూమ్ బాత్రూమ్ ఉంటుంది, దాంట్లోనే అన్నం మొత్తం అన్నీ కుకింగ్ సంబంధించినవి కూడా అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఆ బస్సు ఇచ్చారు గిఫ్ట్గా. ఆయన దగ్గర ఈ గిఫ్ట్లన్నీ పొందకముందు ఆయన దగ్గర ఒక సహకారి ఉండవు. ఆయన దేవనయ్య గారు వాక్యం అంతా చెప్పిన తర్వాత పొరపాట్లన్నీ ఎత్తుక్కొని వచ్చి విశ్వాసులతో ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన పక్కకు వచ్చి, పాస్టర్ గారు మీరు ఇందాక పలానా దగ్గర ఈ రిఫరెన్స్ చెప్పారు, అది అక్కడ లేదు ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ తప్పు చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? సేవకుడు పక్కన సహకారం వచ్చి తప్పు చూపించంటే ఆయన విశ్వాసికి ప్రార్థన చేస్తుంటే ఎట్లా ఉంటుంది? కడుపులో గాలిపోతూ ఉంటుంది. సైలెంట్గా తర్వాత చెప్పుకోవాలా. ఈయన అట్ట కాదు, అడ్డావుడికి పోయి పాస్టర్ గారు ఇక్కడ ఇలా చెప్పారని ఉండి 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 దేవుని దగ్గరకు పోయి మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఏడుస్తా, ప్రభువా ఎన్నాళ్ళు భరించాలయ్యా ఈయన్ని, నీ రక్తం ఉంది కాబట్టి ఈయనేం అనలేకపోతున్నాను, లేకపోతేనా వాడి సంగతి అని అనుకుంటా ఆల్రెడీ ఏంతో చెబుతాను, రే సార్ రక్తంలో గడగబడి అభిషేకం నెత్తి మీద ఉంది కాబట్టి నువ్వు బతికిపోయి, లేకపోతే ఈ పాటిగా
నీకు ఫుట్బాల్ ఎరో అని చెప్పనేవాడంట. ఈ మాటలంతా చాలా బాధపడిపోయి అతను ప్రశ్నల వల్ల మనోవేదన, భయంకరమైన వేదన చెంది పోయి దేవుని పాదశాలలో కూర్చొని ఎన్నాళ్ళయ్యా ఈయన భరించేది అని చెప్పని ఏడుచున్నాడు. ప్రభు ఏడనిచ్చి అంత అయిపోయిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను భరించా, ఆ ఒక్కడు నువ్వు భరించలేవా? దెబ్బతో గుండె పగిలి సరిచేయబడి భరిస్తాను ప్రభు. ఆ తర్వాత ఆయనే ఆ బుడంపాడులో దేవనయ్య గారు లేకపోతే లీడ్ చేయడానికి సేవకుడు, ఆయనే పాటలు రాసేవాడు, ఆయనే పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు, ఆయనే. ఒక పాట ఉండదు, నా పాప దోషము తెలిసేయున్నది ద్రోహిణి దోషిని ప్రభువా. ఆ పాట పాడిన రమేష్ భాష్ గారు. ఆయన మరి నిన్ను భరిస్తున్నాడు కదా దేవుడు, నీ వాళ్ళు నువ్వు భరించలేవా? భర్త భరించేవాడు అంటారు, సృష్టికర్త నీకు భర్త, నిన్నైతే ఆయన భరించవచ్చు కానీ నీ భార్య నువ్వెందుకు భరించలేవు? నీ భర్త నువ్వెందుకు భరించలేవు? లేదా నీ కడుపును పుట్టిన పిల్లలు ఎందుకు భరించలేవు? బంధువులు ఎందుకు భరించలేవు? అంటే ఇప్పుడు ఏసై కంటే నీతిమంతుడు అయిపోయావు మనం. మళ్ళీ మొదటిగా వచ్చిన వాక్యం అంతేనే, ఎంతమంది ఏమని అనుకొని జకరియా గ్రంథంలో పెట్టుకుంటాం. జకరియా గ్రంథంలో ఎక్కడ ఉంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడును ముడుచున్నాడు. సౌలుతో ఏమన్నాడు దేవుడు, సౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అంటే, నేను ఎప్పుడు హింసించా ప్రభు అంటే, నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టు కాదని. అంటే నిన్ను ఏ మాట అన్నా ఆయనకు తగులుతుంది ముందుగా ఆడకపోయి ఏసైకి. మరి ఆయన చొరవ తీసుకొని అన్ని కార్యాలు ఆయన చేస్తున్నప్పుడు నీ ప్రయత్నం ఎందుకు? తెలియదు ప్రభు క్షమించు. ఈ మాట వాడు లైన్లోకి వచ్చారు మొత్తం. నీలో ఆ క్షమించలేని గుణాన్ని తీసేసి, క్షమించలేని ఆ తత్వాన్ని తీసేయి. ఎవరి మీద అయితే ద్వేషాన్ని పెట్టు అది మొత్తం తీసేయి. ప్రేమగా చూడటం మొదలుపెట్టు, ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టు, ప్రేమతో వాడి కోసం ప్రార్థన చేయటం మొదలు. పగతో కాదు, టన్ను ఏదోటి అవ్వాలంటే కాదు, అది పొరపాటును కూడా ఎండ ఆయన. నీతో పాటు కలిసి ప్రార్థన చేసిన వాళ్ళు కొంతమంది నీతిమంతులు ఉంటారు. అర్థమవుతుందా? ఇంకొకటి, నువ్వు ప్రార్థన చేస్తే అతను జరిగిందనే అహంభావం కూడా ఒక రకం పాపమే. నీతో పాటు కొంతమంది నీతిమంతులు ఉంటారు, వాళ్ళ ప్రార్థన వింటాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒకడిని ఇలా హేళన చేస్తే నా బ్రతుకు ఇలా అయిందని సిగ్గు తెచ్చుకోవటానికి. ఏంది ఇప్పుడు ఏమన్నా సౌలా ఎందుకు హింసిస్తాడు? నేను ఎప్పుడు హింసించాను? నా పిల్లల్ని హింసించాను, నన్ను కదరా హింసించిందని. ఎవరికి శిక్ష పడది? సౌలుకే శిక్ష పడది. పౌలుగా మార్చబడ్డాడు, సేవ చేశాడు. అర్థమవుతుందా? అంటే నేను ప్రార్థన చేయగలను, వాళ్ళకి తగిలింది అట్టయింది ఎట్టయింది అనుకుంటే సైతాను ముద్దు పెట్టవే, దేవుని ముద్దు పెట్టవు కాదు నువ్వు. సైతాను ముద్దు బిడ్డ అయితే ఈ లక్షణాలు, వాడికి అట్టయింది ఎట్టయిందని. అదే దేవుని ముద్దు బిడ్డవైతే, అయ్యో పొరపాటున నా గురించి ఇలా హేళన చేయకపోతే ఈ పరిస్థితి వాళ్ళకు వచ్చేది కాదు. ప్రభువా ఆ కుటుంబాన్ని కట్టు, ప్రభువా ఆ భార్య భర్తల సమాధానపరచు, ప్రభువా వాళ్ళని నిలబెట్టు, వాళ్ళని రక్షించు, తెలియక మాట అన్న రక్షించు, క్షమించనే భావన వస్తుంది, ఆ ప్రార్థన వస్తుంది. అర్థమవుతుందా? నాకు అర్థమవుతుందిలే పాస్టర్ గారు, ఏదేమైనా కానీ నువ్వు అనుకున్న ట్యూన్లోకి నన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నావు ఏంది? నేను పొరపాటును కూడా మారినంటే ఏసై కూడా అదే మాట చేస్తూ, నేను కూడా పొరపాటును కూడా ఆశీర్వదించను అమ్మాయి, ఇక కావాలంటే సగ పెరుగుతే తప్ప చక్కదని చెబుతాడు ఆయన. అర్థమైందా? ఇక మధ్యలో దరువు నువ్వే రిబ్బన్ కటింగ్ పెడితే ఆయన ఓకే అంటాడు. ఇక దరువు అన్నమాట. ప్రభు పాదాలు పట్టుకుందాం, నిలకడగా నిలబడి ఆయనకి ఏది నచ్చని విషయం ఉందో దాన్ని సరి చేసుకుందాం. ఏంది? ఒక వ్యక్తిని క్షమించలేనటువంటి పరిస్థితి మన హృదయంలో ఉంటే, ఒక్క వ్యక్తి విషయంలో ఉన్న ఒక్క కారణం అని బట్టి ఉన్న సైతాను గాడికి మనం చోటు ఇచ్చాం. లేఖనం ప్రకారమే గుర్తుందిగా, సూర్యుడు అస్తమించక ముందే మీరు సమాధానం పడాలి. పాపం ఆ కోపాన్ని నీ హృదయంలో అలానే గూడు కట్టేలా చేసుకున్నావు అంటే
సైతాన్ గాడి ఎమ్మడినే వస్తాడు, ఇంకాస్త ఎడం చేస్తాడు. దేవునికి నిన్ను ఎడం చేస్తాడు, నీ బంధాలకు, నువ్వు అనుకున్న వ్యక్తుల మనసులకు, బంధుత్వాలు, ప్రతి దానికి ఎడం చేస్తాడు వాడు వచ్చి. మనం భక్తిలో ఉన్నట్టే ఉంటాం, వాడిని మాత్రం తీసుకుపోయి నరకానికి తీసుకుపోతాడు. గ్రహింపు కలిగి ప్రభు మాటలు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని విశ్వసించావా? తీసుకో, సరి చేసుకో. ప్రభు ప్రేమతో చూడు, ప్రభు ప్రేమతో పలకరించు, ప్రభు ప్రేమతోనే ప్రార్థన చేయి, ప్రభు ప్రేమతోనే క్షమించు. ఏంది, నాకయ్యే గాయాలు చూస్తే ఎన్నో గాయాలు. ఏంది, సేవలు ఎంత నష్టం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా నష్టాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా నేను ఎవరిని పల్లెత్తి మాట అన్నా. ఇప్పుడు నేను మళ్ళీ మొదటికి రాలేదు, ఇంకో గంట ప్రసంగం చేయమంటే ఆన్లైట్ అయితే ఇది కాదు, ఇది ఆన్లైట్ అయితే తప్ప ఏంది కూటం కాదు, ఇది ఆన్లైట్ అయితే. నువ్వు మళ్ళీ ఎంత విన్నా కానీ మొదటిగా వస్తున్నావు. నాకు వచ్చుదన్నా, నాకు వచ్చుద్ది. దేవుడిని అంటే ఒక గుద్దుకే మళ్ళీ ఆడ కూర్చోబెడితే వాడు మిస్ అయితే క్రిటికల్ కేర్లో ఉంటాడు. వాడు మిస్ అయితే క్రిటికల్ కేర్లో ఉంటాడు. అర్థమవుతుందా? వాడు మిస్ అయ్యాడంటే, ఒక గుద్దుకే మిస్ అయ్యాడంటే క్రిటికల్ కేరే. వాడు ఒక దెబ్బతో పంపించగలం, కానీ నువ్వు చేస్తే అది కక్ష అవుతుంది, నేను చేస్తే పరిష్కారం అవుతుంది అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు జోక్యం చేసుకుని ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే కక్ష పెరుగుద్ది. అదే ఆ సమస్య నా చేతికి అప్పచెప్పావు అనుకో, పరిష్కారం అయింది. పరిష్కారం కావాలా, కక్ష కావాలా, జడ్జిమెంట్ నీది. దేవుని తిట్టని ఎంత తిడతారో అంతగా యేసునామములో ఘనపరుస్తారు, అంతగా భక్తి సాధన చేస్తారు. ఏంది, దేవుని పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఎంత ప్రార్థన చేపిస్తే ఆయన అంత ప్రార్థన చేయి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దానికి మించిన ఉన్నతమైన ఆయుధం ఇంకోటి లేదు. వాళ్ళ చంద్రమాడు కాలనీలో వాళ్ళందరూ మాంత్రికులందరికీ వెన్నుపూసలోంచి వణుకొస్తుందంటే కారణం ఒకటే, ప్రార్థన. భయంకరమైన మంత్రప్రయోగాలు నా మీద చేపిస్తూ ఉన్నారు. పంది పిల్లలను వధించి, పసిబిడ్డల రక్తం తీసి, వాళ్ళు ఎవరన్నా కానీ ఏంది, ఇవాళ ఆ కాలనీలో మాంత్రికులకి మొత్తానికి భయం పట్టుకుంది. చాలామంది సేవకులు చూసాం, కానీ ఈ సేవకు డిఫరెంట్. కారణం, ఆయన నాకు తోడే ఉన్నాడు. నేను సరిగా లేకపోతే ఉంటాడా? వాళ్ళు అంత చేస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రార్థన చేయొచ్చు, కానీ రక్షించు, క్షమించు, వాళ్ళని సరిచేయి. ఇక నీ ఇష్టం ఏదైనా చేయాలనుకుంటే చేసుకో, నాకు తెలియదు, నేను అడగనేది చేయమని. ఆ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వాళ్ళ వెన్నులో వణుకు వచ్చింది. ప్రార్థనే ఆయుధం, పగబట్టాల్సిన పని లేదు. పగ తీర్చుకోనట నా వంతు అన్నాడు రోమాపత్రిక 12:19. నా వంతు పగ తీర్చుకోవటం, నీ వంతు కాదండి. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. జీవము కలిగిన మా తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తున్నాం. అయ్యా, మీరు అనుగ్రహించిన లేఖన ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిలకడగా మేము ఉండాలంటున్నాం. ప్రార్థనలో, విజ్ఞాపనలో, వాక్యం చదివే విషయంలో నిలకడగా ఉండాలని. బోయాజు వచ్చి రూతుతో అంటున్నాడు, అమ్మా నువ్వు నా కుమారి వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు, ఇక్కడే నిలకడగా ఉండు అన్నాడు. అయ్యా, నిలకడగా ఉండవలసిన విషయాలు ఏంటో మాకు తెలియపరిచారు. మేము నిలకడగా ఉండలేకపోవటానికి కారణాలేంటో కూడా మా ఎదుట చూపించారు. మేము సరి చేసుకోవాల్సిన విషయాలు కూడా మా ఎదుట దేవా వరుసగా పేర్చి చూపించారు. ఇంకనూ మేము ఒక వ్యక్తిని సహించలేక, సమాధానపడలేక, కక్ష పెట్టుకొని ప్రార్థన, భక్తి సాధన, ప్రభుబల్ అంటూ అయా మేము కరెక్ట్గానే ఉన్నామని చెప్పనే పరిస్థితి ఉన్నట్టయితే క్షమించు, క్షమించు, క్షమించయ్యా. అయా, నీకు ఇష్టమైన పాత్రలుగా మేము ఉండటానికి సహాయం చేయి.
అయ్యా ఇదిగో తండ్రి నీ కృపచేత మేము నిలకడగా ఉంటాం, చంచల మనస్కులం కాక అయ్యా కదిలిపోయే తలంపులు, ఊహలు, ఆలోచనలు. పేతురు నువ్వు రెల్లులాగా కదిలిపోతున్నావయ్యా, నువ్వు కేఫావి, బండవి. ఈ బండ మీద నా సంఘాన్ని నేను గడచాను, ఆ సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవనేరవు. ఇదిగో పరలోకపు యొక్క తాళవ చెవి నీకు ఇస్తున్నాను. నువ్వు వేటిని ఇక్కడ బంధిస్తావు, అక్కడ నేను బంధిస్తా. వేటిని ఇక్కడ విప్పుతావు, నేను అక్కడ విప్పుతానయ్యా. పేతురు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. ప్రభా ఈ మాట ఈరోజు మాకు ఆశీర్వాదకరంగా ఒక వాగ్దానంగా ఇస్తున్నావు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభా. అయ్యా ఈ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా, ముద్ర వేయండి అయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా, ధ్యానించి ఇంకా అనేక సంగతులు తెలుసుకోవడానికి కూడా నీ కృప నాకు మాకు దయచేయండి అయ్యా. సమస్త విషయాల్లో కృపను గురించి నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. నా కోసం, మా కోసం, మా నిమిత్తం ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి, బలపరచబడి, అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడును గాక. దేవా నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్ర, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తితో యేసు నామములో వాటిని బంధిస్తున్నావు, లయపరచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్ర, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామమున నీ మహాపునరుద్ధాన శక్తితో త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడి జరిగేలాగా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించి సహాయ సమాధానం దయచేయండి. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటూ నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పజేయవచ్చు. యేసు నామములో ప్రార్థించి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన సకల అలాగనే ఇక్కడ సంఘ బిడలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు ప్రార్థనలకు ఇస్తున్న మనకు అందరికీ సదా నిత్యత్వం చేరిపోయిన సదాకాలం చూడండి. ప్రభు చిత్త ప్రకారం మనం నిలకడగా నిలబెట్టి ఆయన అనుకున్న పని జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జై, ప్రవేశ రక్తమునకే జై, ప్రవేశనామును సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్రప్రాయం, వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.